ఒకానొకప్పుడు పితృదేవతల యొక్క భార్య అయినటువంటి స్వధాదేవికి ముగ్గురు కుమార్తెలు. మేనకాదేవి, కళావతి, ధన్యాదేవి. వాళ్ళు ముగ్గురి పేర్లు ఒకసారి పలికితే చాలన్నారు పుణ్యం. అంత గొప్పవాళ్ళు వాళ్ళు. వాళ్ళ పేరు చెప్పినా, వాళ్ళ పేరు విన్నా సభకు ఒక మర్యాద చెప్పారు. ఆ పేరు చెప్పిన తర్వాత ఇలా కూర్చోకూడదు. ఆ మూడు పేర్లు సభయందు ఉచ్చరిస్తే వెంటనే నమస్కారం చేయమని చెప్పారు. వాళ్ళు పుట్టుక చేత స్వధాదేవి కుమార్తెలని చెప్తారు, కానీ వాళ్ళని అయోనిజలని పిలుస్తారు. వాళ్ళు అంతటి జ్ఞాన సంపన్నులు. వాళ్ళు బ్రహ్మగారి సభకి వెళ్ళారు, కూర్చున్నారు. సనక సనందనాది మహాజ్ఞానులు లోపలికి ప్రవేశించారు. పరదేవత యొక్క సంకల్పం, రాబో కాలంలో జరగవలసిన మహత్కార్యం ఒకటి ఉంది, ఆవిడికి తెలుసు సమస్తం. ఎందుకో వాళ్ళు నిష్కారణంగా నవ్వారు. సనక సనందనాదులను చూసి వాళ్ళు మహాజ్ఞానులు, అలా నవ్వకూడదు సభలో. మహానుభావుడు విరాట పర్వంలో ధౌమ్యుడు నేర్పుతాడు పాండవులకు. సభాప్రవేశం చేసినప్పుడు రాజు ముందు ఆవలింత, తుమ్ము, హాసంబు నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. సభలో కూర్చుని ఆవలించడం, సభలో కూర్చుని తుమ్మడం, సభలో కూర్చుని దగ్గడం, అటువంటి పనులు చేయకూడదు. దగ్గంటారా, ఏదో శరీరమునకు అనారోగ్య రీత్యా వస్తే దోషం లేదు. ఆవలింతంతటి దోషభూయిష్టమైన విషయం సభలో ఇంకొకటి లేదు. వెంటనే వాళ్ళని బయటికి పంపించేస్తారు ఆవలింత వచ్చిందంటే. అంటే వాడికి శ్రద్ధ లేదని గుర్తు ఆవలింత వచ్చిందంటే. కాబట్టి అవి ఉండకూడదని చెప్తాడు ధౌమ్యుడు. వాళ్ళు ఎందుకో సనక సనందనాదుల్ని చూసి నవ్వారు. సనక సనందనాదుల్ని చూసి నవ్వితే పాపం కట్టి కుడుపుతుంది ఎంతటి వాళ్ళైనా. కాబట్టి వెంటనే వాళ్ళన్నారు, మీరు ముగ్గురు మమ్మల్ని చూసి నవ్వారు. అంతటి వాళ్ళు ఎందుకు నవ్వుతారు? పరదేవత యొక్క ఆజ్ఞ లోకోపకారం కోసం. మీరు ముగ్గురు భూలోకంలో జన్మించండి అన్నారు. అది మర్త్యలోకం. కాబట్టి మర్త్యలోకం కనుక మరణం ఉంటుంది. మరణం ఉంటుంది కాబట్టి కొంత పాపం కూడా ఆవహిస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో పాపకార్యాలు చేయిస్తూ ఉంటుంది. మాకు ఎలా, మేము భూలోకానికి వెడితే ఇబ్బంది కదా, ఎలా మాకు శాప విమోచనమని వాళ్ళు సనక సనందనాదుల్ని ప్రార్థించారు. వాళ్ళన్నారు, పరదేవత మా నోట ఎందుకు పలికించిందో. మేనకాదేవి హిమవంతునికి కుమార్తె అవుతుంది. హిమవంతునికి కుమార్తె అయి పార్వతీదేవిని కుమార్తెగా పొందుతుంది. ఆ కారణం చేత ఆమెకు కైలాస ప్రాప్తి. ఇక రెండవదైనటువంటి ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. ఆ కారణం చేత సీతమ్మకి తల్లి అవుతుంది, కాబట్టి వైకుంఠ ప్రాప్తి. మూడవదైన కళావతి వృషభానుడు అనబడేటటువంటి వైశ్యునకు భార్య అవుతుంది, రాధాదేవికి తల్లి అవుతుంది. ఆ కారణం చేత గోలోక ప్రాప్తి. వీళ్ళు ముగ్గురు అమ్మవారి యొక్క 3 విశేష శక్తులకు తల్లులవుతారు అని వరం ఇచ్చారు. అందుకని మేనకాదేవి కడుపున పార్వతీదేవి పుట్టారు. ఇప్పుడు సనక సనందనాదుల మాట నిజం చెయ్యడానికి ఆమె గిరిసుతే పర్వతరాజపుత్రి కావాలి. పర్వతరాజపుత్రి కావాలి అంటే మేనకాదేవికి కూతురు అవ్వాలి. మేనకాదేవికి కూతురు అవ్వాలంటే తిన్నగా ఆమె కుమార్తెగా రాలేదు, ముందు ప్రత్యక్షమైంది అమ్మవారిగా. నేను నీకు కుమార్తెగా వస్తాను, కానీ నేను అలా రావడానికి నువ్వేం చేయాలో తెలుసా? సువాసిని పూజ చెయ్యి. అంటే సువాసిని పూజ ఎంత శక్తివంతమో మీరు చూడండి. అందున సువాసిని పూజ చేసేటప్పుడు నీతితో అప్పాలు తయారు చేసి మీరు ఆ సువాసినికి ఇచ్చారనుకోండి, జన్మాంతరముల యందు కూడా భార్యాభర్తలలో ఒకరు తొందరగా శరీరాన్ని విడిచిపెట్టడం, రెండవ వారు దీర్ఘకాలం జీవించి ఇబ్బంది పడడం అనేటటువంటిది ఉండనే ఉండదు. అందుకే అసలు నీతితో చేసిన అప్పాలు ఎప్పుడు ఇప్పిస్తారో తెలుసా? ఇంట్లో ఆడపిల్లని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఇప్పించాలి. పెళ్లి కూతుర్ని చెయ్యగానే మొట్టమొదట చేయవలసిన పని ఏమిటంటే నేతిలో అప్పాలు తయారు చేసి, అప్పం అంటే బియ్యపిండి బెల్లం కలిపి చేస్తారు. ఆ అప్పాన్ని కానీ ఆ అమ్మవారి స్వరూపంగా సువాసినికి ఇస్తే, సువాసిని దాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టినా, సువాసిని నోట్లో వేసుకున్నా ఉత్తర క్షణం దాని యొక్క ఫలితాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే మహానుభావుడు కాబట్టి పోతన గారి రుక్మిణీ కళ్యాణం చదవండి మీరు. రుక్మిణీ కళ్యాణంలో పోతన గారు రుక్మిణీదేవి చేత నేతి అప్పాలు ఇప్పించాడు.
ఆయన అలా వ్రాయడానికి కారణం ఏమిటంటే, అలా ఆంధ్రీకరించడానికి కారణం ఏమిటంటే, ఆయనకి తెలియని విషయం లేదు. ప్రత్యేకించి శ్రీ విద్యా తంత్రమునందు సిద్ధహస్తుడు పోతన గారు. అందుకే రుక్మిణీ కళ్యాణంలో శివాలయానికి వెళ్ళినటువంటి రుక్మిణీదేవి 5వ తనానికి సంబంధించినటువంటి ఆభరణములను, నీతి అప్పాల్ని, చిరుకు ముక్కల్ని సువాసినికి ఇచ్చి నమస్కరించి బయటికి రాగానే కృష్ణ దర్శనం అయింది. అప్పటి వరకు లేదు కృష్ణ దర్శనం. అది పరదేవతానుగ్రహం అంటే. చూపించాలనుకున్నారు పోతన గారు. ఒక సువాసిని పూజలో నేతి అప్పం ఎంత గొప్పది. మీరు సామాన్యంగా తీసుకోకూడదు కొన్ని కొన్ని పదార్థాలని. అది దేవీ నవరాత్రుల్లాంటి కార్యక్రమాల్లో మూక పంచశతి, సౌందర్యలహరి మొదలైనటువంటి ప్రవచనాలు జరుగుతున్నప్పుడు సువాసిని పూజలో ఇటువంటి పదార్థ సమన్వయం చేయడం, ఆ పదార్థం అమ్మవారికి విశేషంగా నివేదన జరగడం, ఎవరు నివేదన చేశారో, ఎవరు పూజకి కూర్చున్నారో వాళ్ళకి, చూసిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి, చేయించిన వాళ్ళకి అసలు దాని యొక్క ఫలితాన్ని చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకే పెళ్లి కూతుర్ని చేస్తే తప్పకుండా ఇస్తారు. ఇక నేతి గారె పెడితే బహుప్రసన్నురాలైపోతుంది. ఆవిడ బహుప్రసన్నురాలవుతుంది. ఆమె నీతి పదార్థాన్ని తింటుంది. సరే, నేను ఇప్పుడు వేదిక మీద చెప్పడం ఎందుకని ఇప్పుడు చెప్పను, వేరొకసారి గుంటూరు వచ్చినప్పుడు చెప్తా ఇంకొక విశేషం. కాబట్టి ఇప్పుడు నేను చెప్తే నాకే ఇబ్బంది వస్తుంది రేపొద్దున, అందుకని నేను చెప్పను అది. కాబట్టి అమ్మవారికి అందాలి అంటే అమ్మవారే చెప్పింది, ఇలా చెయ్యి అని చెప్పింది. అందుకే రేపటి రోజున మీ అందరూ ఇక్కడ జరిగేటటువంటి పూజలో శుక్రవారం చిత్రం ఏమిటంటే, నా సంకల్పం ఏమీ లేదు ఇందులో. అసలు నేను అలా చేద్దాం అనుకోలేదు. హరిప్రసాద్ గారు వచ్చి నన్ను అడిగారు ఏమైనా చేద్దామని. నేను పరదేవతని ప్రార్థన చేశా. శుక్రవారం నవమితో కూడింది. ఎంత గొప్పగా కూడిందో చూడండి. ఉన్న మూక పంచశతిలో ఒకటే శుక్రవారం, ఆ శుక్రవారం నవమితో కలిసింది. ఆ రోజున సువాసిని పూజ జరగబోతోంది కాబట్టి రేపు ఇక్కడ ఎవరెవరు సువాసిని పూజ చేస్తారో వాళ్ళందరూ నీతి అప్పాలు పుచ్చుకుంటారు. పుచ్చుకుని వాళ్ళందరూ పూజలో అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఏ తల్లి ఇక్కడ సువాసిని పూజ అందుకుంటుందో ఆ తల్లికి నేతి అప్పాలతో కూడినటువంటి పళ్ళాన్ని బహూకరిస్తారంటే అన్ని అప్పాలు బహూకరిస్తారు అమ్మవారి స్వరూపంగా. అంటే ఆమె అంత మన్నన పొందిన తల్లి. ఆమె యందు అమ్మవారి విభూతి ఉన్న కారణం చేతనే ఆమె అంత గొప్ప లక్షణాలతో నిలబడింది అని గుర్తు. కాబట్టి అంత గొప్పది సువాసిని పూజ. ఆవిడే చెప్పింది, ఇలా పూజ చేయి, నేను నీ కడుపున పుడతాను అంటే. అన్నిటికన్నా పతాక స్థాయి ఏమిటో తెలుసా లోకంలో? అందరూ అమ్మా అని అమ్మవారు అనే పిల్లని అమ్మాయి అని తండ్రిగా పిలవడం. అందరూ ఏ జగదంబకి నమస్కారం చేస్తారో ఆ జగదంబ నాన్నగారండి అని నమస్కారం చేయడం. వాడు ఎవడుంటాడు? కోట్ల 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 మందిలో ఎవరో ఒక్కడుంటాడు. అందుకన్నాడు వీరభద్ర విజయంలో పోతన గారు పార్వతీ కళ్యాణం చెప్తూ అద్భుతమైన పద్యం ఒకటి రచన చేశారు. ఆయన అన్నాడు, హిమవంతుడు తెలుసు వచ్చింది పార్వతీదేవి అని. ఆయన అన్నాడు, అమ్మా గిరిలోనొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. నేనేముందమ్మా, ఓ కొండనమ్మా, ఇన్ని కొండల్లో ఒక కొండకి నువ్వు పుట్టావా అమ్మా, నీకు నేను తండ్రినయ్యానా? ఏమి భాగ్యం అమ్మా నాది, ఇది మహాద్భుతంబు, ఇది అద్భుతం, నాకు ఏం పుణ్యం ఉందన్నాడు. ఏమిటో తెలుసా పుణ్యం? ఆయన భార్య సువాసిని పూజ. నేను చేస్తానండి, నీ సువాసిని పూజ చేయాలి, నీ సువాసిని పూజలు చేయాలనేది చెయ్యి. తను కూర్చునేవాడు పీటల మీద, ఇద్దరూ కలిసి చేస్తుండేవారు అంతే. ఆ ఒక్క భాగ్యాన్ని అడ్డుపెట్టి అమ్మవారు కూతురుగా వచ్చింది. ఆమె కూతురుగా వస్తే ఎంతమందికైనా కూతురుగా వస్తుంది, భార్యగా మాత్రం ఒక్క పరమశివునికి. కాబట్టి ఇప్పుడు ఏమవుతాడు? పరమేశ్వరుడు అల్లుడవుతాడు. ఏమి అదృష్టవంతుడు! అలా అవుతుందా? అయింది. కాత్యాయన మహర్షికి ఒకసారి వచ్చింది, కాత్యాయని అని పేరు పెట్టుకుంది.
ఒకసారి భృగు మహర్షికి కూతురుగా వచ్చింది, భార్గవి అని పేరెట్టుకుంది. జనకుడికి కూతురుగా వచ్చింది, జానకి అని పేరెట్టుకుంది. ఆకాశరాజుకి కూతురుగా వచ్చింది, పద్మావతి అని పేరు పెట్టుకుంది. ఒకానొక నాడు దక్షుడికి కూతురుగా వచ్చింది, దాక్షాయణి అని పేరెట్టుకుంది. హిమవంతునికి కూతురుగా వచ్చింది, హైమవతి అని పేరెట్టుకుంది. ఎంతమందికైనా కూతురుగా వస్తుందన్నప్పుడు ఇది చేస్తే నీకెందుకు కూతురుగా రాదు? నీకు వస్తుంది. ఇంకంతకన్నా భాగ్యం ఏంటి? ఇక లెక్క పెట్టడానికి చెప్పడానికి వీలు లేనంత భాగ్యము కలిగేది ఆ సువాసిని పూజలో పదార్థ సమన్వయం చేతనే. దాన్ని నువ్వు ఎంత అందంగా అన్వయం చేసుకుంటావన్న దాన్ని బట్టి నీకు అభ్యున్నతి. కాబట్టి జగదంబ అంత అద్భుతంగా మన దేవీ నవరాత్రుల్లో దాదాపు 450 మంది సువాసినులు నేతి అప్పాలే నివేదన చేశారు మా కాకినాడలో. 450 మందికి, అది కూడా రాత్రి వండిస్తే చల్లగా ఉంటాయేమోనని కుంకుమార్చన సంభారములు ఇవ్వడానికి 1.5 గంటల ముందు ఏనుగు నెత్తి మీద అంకుశం పెట్టినట్టే మా గోపాలకృష్ణ గారంటే 1.5 గంటల ముందు మడిగట్టుకుని వంట బ్రాహ్మణులు తలస్నానం చేసి కొంతమంది మాత్రమే ఆ అప్పాలు తయారు చేసి నేతి అప్పాలని కవర్లలోకి ఎత్తి సువాసినులకు పూజకిచ్చి వేడి వేడిగా ఉన్న వాటిని పూజ అయ్యేటప్పటికి మెత్తగా చక్కగా ఉండగా నైవేద్యం చేయించి 450 మంది సువాసినులు ఆ నేతి అప్పం ప్రసాదాన్ని నవ్వులుతూ వెళ్ళేటట్టుగా చూపించారు సభలో. అంటే అసలు దేవాలయ ప్రాంగణం ఒక 10 సంవత్సరాలకి సరిపోయినంత శక్తి పొందేస్తుంది. సువాసిని అమ్మవారి స్వరూపం. సువాసిని అర్చన ప్రీత. ఆమెయే నైవేద్యం పెట్టి ఆమెయే నోట్లో వేసుకుని పెడితే అంతే ప్రసన్నురాలైపోతుంది. అక్కడ అప్పుడు జరిగింది, రేపు శారదమ్మ పరవశించిపోతుంది. ఇక్కడ ఓ ఇంతమంది నా స్వరూపాలు నేతి అప్పాలు నైవేద్యం చేసి పెడుతున్నారు తినని. కాబట్టి ఒక పూజ చేస్తున్నామంటే ఆ పూజ అలా ఎందుకు చెయ్యాలి, దాని పూర్వాపరాలు ఏమిటి తెలిసి ఉండాలి. ఎక్కడెక్కడ అన్వయమైంది, ఎందుకు అన్వయమైంది, ఎలా అన్వయమైంది తెలిసి ఉండాలి. కాబట్టి అమ్మవారే అడిగి చేయించుకుని కుమార్తెగా వచ్చింది. ఇంతమంది కోరికలను నిలబెట్టడానికి అవతారం స్వీకరించింది. కాబట్టి ఆ తల్లి భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసి ఉన్నదై తారకాసుర సంహారానికి సుబ్రహ్మణ్య జననం కోసం హిమవత్పుత్రిగా ఆవిర్భవించినటువంటి ఆ అవతారం ఉందే, అది మహాద్భుతమైన అవతారం. అది అసలు ప్రేమతో కారుణ్యంతో నిండిపోయి ఆనాడు మేనకాదేవికి చెప్పడం కాదు, ఎప్పటికీ లోకమంతా ఏ పూజ చేసి తరించవచ్చో అటువంటి పూజని ఉపదేశం చేసినటువంటి అవతారం. కాబట్టి గిరిసుతే అని పిలిచి మొదలెట్టారు మూకశంకరు. ఓ గిరిసుతే, ప్రసూనై సంపర్కాదమరతరుణీ కుంతలభవై. ఆ శ్లోకం మొట్టమొదటి పాదం చూడండి. అందులో ఆయన అన్నారు, అమ్మా అమరతరుణి అంటే దేవతల యొక్క భార్యలు ఉన్నారే, వాళ్ళ కొప్పులో పువ్వులు ఉంటాయి. వాళ్ళు ఏ పువ్వులు పెట్టుకుంటారు? వాళ్ళు లౌకికంగా భూలోకంలో పూసినటువంటి పువ్వులు వాళ్ళు పెట్టుకోరు. వాళ్ళు అమరలోకంలో ఉండేటటువంటి దేవలోక వృక్షములకు పూసినటువంటి పుష్పములను ధరిస్తారు. పారిజాత పుష్పం లాంటి పుష్పాలు పెట్టుకుంటారు. ఆ పువ్వులకు ఒక లక్షణం ఉంది, ఆ పువ్వు వాడిపోదు. ఆ పువ్వు పెట్టుకున్నారు అంటే అదొక అద్భుతం. ఆ పువ్వులు అందరూ పెట్టుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు, ఒక్క దేవకాంతలే పెట్టుకుంటారు. అసలు అటువంటి దేవకాంతలు తప్ప అన్యులు పెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి గొప్ప సుగంధభరితములైనటువంటి ఆ పుష్పముల యొక్క దండలతో కూర్చబడిన కొప్పులు కలిగిన దేవకాంతలు వంగి నమస్కరించేటటువంటి పాదములు కలిగినటువంటి ఓ అమ్మా అని. ఇప్పుడు ఏమైంది అలా నమస్కరిస్తే? ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, అమ్మ లోకంలో అమ్మవారికి పాద పూజ అని పువ్వులతో చేస్తాం. అసలు నిజమైన పూజ ఏమిటి? మీరు పువ్వులతో చేసిన పూజ కాదు, నిజంగా మీ పూజ ధన్యమైపోయింది, మీ జన్మ ధన్యమైపోయిందని గుర్తేమిటో తెలుసా? ఏనాడు అమ్మవారి పాదముల మీద ఉన్న లత్తుక మీ నుదుటికి అంటుకుందో ఆనాడు మీ పూజ ధన్యమైందని గుర్తు.
అమ్మవారి పాదముల లత్తుక మీ నుదుటికి ఎప్పుడు అంటుకుంటుంది? మీరు అమ్మవారి పాదములకు లత్తుక పెట్టి మీరు వంగి మీ తలని అమ్మవారి పాదములకు తాటిస్తే ఆ లత్తుక మీకు అంటుకుంటుంది. అది ఆరిపోయిన లత్తుక అనుకోండి, మీకు అంటుకోదు. లత్తుక మీకు అంటుకుంది అంటే దాని గుర్తు ఏమిటని? అప్పుడే పెట్టిన లత్తుక అని గుర్తు. అప్పుడే లత్తుక పెట్టి పాదార్చన చేసి మీరు పరమ సంతోషంతో అమ్మవారి పాదముల యందు తలపెట్టి ధ్యానంలో ఉండిపోతే మీరు తలెత్తిన తర్వాత మీ ముఖం యొక్క సువాసన మీ ముక్కు కొడుతుంటుంది. ఎందుకని? పరదేవత పాదములకు ఉన్న లత్తుక, పసుపు, ఆ పువ్వుల యొక్క సువాసన మీకంటుకుంటుంది. అది అమ్మవారి యొక్క వైభవం. అంటే అసలు నిజానికి పువ్వుల చేత పూజింపబడుతుందా, భక్తులైనటువంటి వారి తలల చేత పూజింపబడుతుందా? ఆవిడ భక్తులైన వారి తలల చేత పూజింపబడుతోంది. అందుకే శంకరాచార్యుల వారు శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా అంటారు. అమ్మా, వేదముల చివర తిరిగేటటువంటి నీ పాదములను ఒక్కసారి నా తల మీద పెట్టమ్మా అంటారు. పరదేవతార్చన ఏంటంటే దాని మెళకు వచ్చి తెలియకుండా చేయకూడదు, అది గురుముఖంగా తెలుసుకుంటేనే చెయ్యాలి. అమ్మవారి పాదములు తల మీద పెట్టుకున్నట్టుగా చేసేటటువంటి ధ్యానం అద్భుత ధ్యానం. నేను మళ్ళీ చెప్తున్నాను, అది గురుముఖత తెలుసుకుంటే కానీ చేయకూడదు. కాబట్టి శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా, అమ్మా నా తల మీద పెట్టమ్మా నీ పాదాలు అంటారు. శంకరులు 2 చోట్ల ప్రయోగించారు ఈ ధ్యాన శ్లోకాన్ని. ఇక్కడ ఒకసారి ఇచ్చారు, మళ్ళీ శివానందలహరిలో ఒకసారి ఇచ్చారు. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటూను. అటువంటి పరదేవతా పాదములకు మీరు పూజ చేసి లత్తుక అంటుకునేటట్టుగా నమస్కరించగలిగినటువంటి భాగ్యము మీకు పట్టేది ఒక్క సువాసిని పూజలోనే. సువాసిని పూజలో అమ్మవారి పాదాలు కడిగి మీ ఉత్తరీయంతో భర్త తుడవాలి. భర్త అమ్మవారి పాదాలు తుడిచి తత్పాదోదకాన్ని 3 మార్లు లోపలికి పుచ్చుకొని చేయి కడుక్కుని పాదములకు లత్తుక పెట్టి లేచి మోకాళ్ల మీద వంగి తన తల ఆవిడ పాదములకు తగిలేటట్టుగా వంగి నమస్కరించాలి. కామాక్షి పరదేవతని చూసి ఆమె యందు అమ్మవారి విభూతి ఉన్న కారణం చేత ఆ లత్తుక నీ నుదిటికి అంటుకుంటే నువ్వు పరదేవతకి నమస్కరించి లత్తుక అంటుకున్న వాడివని నిర్ణయం చేస్తారు. దానికి అదొక్కటే మార్గం, లోకంలో ఇంకొక మార్గం లేదు. కాబట్టి అమ్మా, నీ పాదముల దగ్గర అమరకాంతలందరూ కూడా పుష్పములను పెట్టుకుని వంగి నమస్కరించారు. ఒకసారి నమస్కరిస్తారా, 2 మాటలు నమస్కరిస్తారా? 33 కోట్ల మంది దేవతల భార్యలు. శృతి అంటే వేదమాత నమస్కరిస్తుంది ఆవిడికి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక నామం ఉంది కదా. శృతి వేదము స్త్రీ రూపాన్ని పొందుతుంది వేదమాతగా. బొట్టు అంటే ఆడవారిది ముందు బొట్టు ఇక్కడ కాదు, ఇక్కడ. ఈ బొట్టు నిధనం అవ్వకూడదు, అసలు ఎప్పుడూ నిధనం అవ్వకూడదు. ఈ బొట్టే స్నానం చేసినప్పుడు మరుగున పడుతుంది. ఈ బొట్టు ఎప్పుడూ ఉంటుంది ఇలా. ఆ బొట్టు అసలు నిధనం అవ్వడం అన్న ప్రశ్నే రాకూడదు. కాబట్టి శృతి సీమంత, సీమంత అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇక్కడ వరకు ఉంటే సీమ అంతము, ఇంక ఇది దాటి పాపట తీయకూడదు. కాబట్టి సీమంత అంటే ఇక్కడ వరకు. సీమంతోన్నయనము అంటే జుత్తు ఎత్తి కట్టుట, పాపట తీసి భర్త ఎత్తి కట్టాలి సీమంతంలో, అది సీమంతం అంటే. కాబట్టి శృతి సీమంత, ఆ వేదమాత పాపట తీసుకున్నప్పుడు మొదట్లో పెట్టుకున్నటువంటి సింధూరం ఉన్నదే, అక్కడ కుంకం పెట్టుకోకూడదు, సింధూరం పెట్టుకుంటూ ఉంటారు. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. ఆ వేదం వెళ్ళి అమ్మవారి పాదాల మీద ఇలా పడి నమస్కరిస్తుంది. అప్పుడు వేదమాత యొక్క పాపట ప్రారంభ స్థానమునందున్న సింధూరము పరదేవత యొక్క పాదముల మీద అలంకృతమవుతుంది. నువ్వు వెళ్ళి ఆ పాదములకు ఆ భావనతో వంగి నమస్కరిస్తే అంటుకున్న లత్తుక వేదమాత శిరస్సునందు పెట్టుకున్న సింధూరము నీ నుదుటికి అంటుకుందని గుర్తు. అంటే నువ్వు ఎంత భాగ్యవంతుడివి. అది సువాసిని పూజ అంటే. సువాసిని పూజ జీవితంలో చేయడం అంటే అదొక మహద్భాగ్యం, అంత అద్భుతం అది.
పండిపోతాడు, ఒక్క సువాసిని పూజ చేత తరించిపోతాడు. కానీ అది చేయడం తెలియాలి సరిగ్గా. సరిగ్గా కల్పాన్ని అన్వయం చేసి చేయడం తెలియకపోతే దాని వలన మీరు ప్రయోజనం పొందరు అన్నంత మాట అనే సాహసం నీ చేయను. అది అమ్మవారి అనుగ్రహం మీద ఉంటుంది. కానీ తెలిసి చేస్తే ఆ పారవస్యం వేరు. అబ్బా ఎప్పుడు చేస్తాను ఎప్పుడు చేస్తాను ఎప్పుడు చేస్తానని మురిసిపోతారంతే, అంత పరవశం అది. కాబట్టి అటువంటి తల్లి, ఆమె పాదముల మీద పడేటటువంటి పదార్థములన్నీ అటువంటి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి పాదములు మన పాదములులా ఏదో మట్టి వాసన ఏదో వస్తుంటాయా? రావు. అవి దివ్యాతి దివ్యములైనటువంటి పాదములు. అవి లోకోద్ధారకములైనటువంటి శ్రీచరణములు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వస్థేప్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అన్నారు. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచిభిః, కమలములంటే పద్మములు. ఆ దేవతా స్త్రీలు అబ్బా మా చేతులు పద్మాల్లా ఉంటాయనుకుంటారట. అమ్మవారి దగ్గరికి ఎడతారు, అమ్మవారి పాదములు ఇలా కనపడతాయి. ఇలా కనపడగానే అమ్మవారి గోళ్ళు ఎలా ఉంటాయంటేట తెల్లగా చంద్రబింబంలా ఉంటాయిట. చంద్రబింబం చూస్తే పద్మం ఏమవ్వాలి? ముడుచుకుపోవాలి. కాబట్టి ఏమవుతాయి వీళ్ళ చేతులు? పద్మాలు కాబట్టి ఇలా ముడుచుకుంటాయి. అంటే వెంటనే నమస్కారం చేస్తారు వాళ్ళు. అమ్మా నీ పాదములకు ఉన్న గోళ్ల కాంతులు కనబడితే చంద్రకాంతుల వలె ఉన్న కారణం చేత దేవతా స్త్రీల యొక్క హస్తపద్మములు ఇలా ముడుచుకుంటాయి. అంటే వెంటనే నమస్కారం చేస్తారు వాళ్ళు. దేవతా స్త్రీల చేత నమస్కరింపబడి దేవతా స్త్రీలు వంగి నిరంతరము నమస్కరిస్తారు. ఎందుకని? దేవతల పదవులు దానివల్లే ఉన్నాయి. దేవతలకి పదవులు ఎందుకున్నాయంటే దేవతా స్త్రీలు అమ్మవారి పాదములకు అలా నమస్కరిస్తారు కాబట్టి. పూజ స్త్రీకి లేదు. ఇలా కుంకుమార్చన మొదలైనవి తప్ప నిత్య పూజ, ఇంట్లో చేసే పూజ ఆడదానిది కాదు. అగ్నిహోత్ర సంరక్షణము, దీప ప్రజ్వలనము అంతవరకే. అంతగా భర్త ఇంట్లో లేకపోతే నైవేద్యం అంతవరకే. అంతేకాని నిత్య పూజ ఎవరిది అంటే ఒక్క భర్తదే. భర్తే చెయ్యాలి దాన్ని. అందుకే ధర్మపత్ని సమేతస్య అని కల్పం ఉంది, కానీ ధర్మపతి సమేతస్య అని కల్పం లేదు. అంటే మగవాడే చెయ్యాలని గుర్తు. కానీ ఆడది పరదేవత పాదముల మీద తప్పకుండా ఇంత పసుపో ఇంత కుంకుమో వేసి నమస్కారం మాత్రం చేసి తీరాలి ప్రతిరోజు. ఎందుకని? ఏ ఆడది అమ్మవారి పాదములకు ప్రతిరోజు నమస్కారం చేస్తుందో ఆ ఆడదాని భర్తకు పట్టేటటువంటి అదృష్టం ఆమె పూజయే కారణముగా ఉంటుంది. ఆయనకి యోగం దేనివల్ల నిలబడుతుందంటే ఆమె యొక్క అర్చన వలన నిలబడుతుంది. ఆమె అర్చన అంటే ఆమె చేసే అర్చనలు రెండే ఉంటాయి. వంటంతా అయిపోయిన తర్వాత అగ్నిహోత్రంలో 2 నీతి మితుకులు వీయడం. ఎందుకని ఆయనే మొదటి బ్రాహ్మణుడు. ఇంట్లో ప్రతిరోజు భోజనానికి వచ్చే బ్రాహ్మణుడు ఎవడంటే అగ్నిహోత్రుడే. వంట చేసి నీతి మితుకు వెయ్యకుండా వంట దింపి వడ్డించినటువంటి ఆడది కృతఘ్నురాలు. ఆ ఇంటి వంట తినరు. వంట తినడం అంటే ధర్మపత్ని వండింది అని గుర్తు ఏంటంటే వంట అంతా అయిపోయాక ఎంత గ్యాస్ పొయ్యి అయినా కనీసం 2 మెతుకులు నీతిలో ముంచి పడేసి తీయాలి, అప్పుడు వడ్డించాలి. లేకపోతే ఇంటి బ్రాహ్మణుడికి అన్నం లేదు, నీ భర్తకు పెట్టుకున్నావు. వచ్చిన బ్రాహ్మణుడు ఏమయ్యాడు? వంట చేసి చూసి వెళ్ళిపోయాడు. ఆ పాపం ఇబ్బంది పెడుతుంది. అసలు సనాతన ధర్మమునందు అగ్నియే, అగ్ని భట్టారక అని పేరు ఆయనకి. భట్టారక అంటే పూజనీయుడు. లలితాపరా భట్టారిక, శృంగార భట్టారక, క్రోధ భట్టారక, లలితాపరా భట్టారిక, అగ్ని భట్టారక. భట్టారక అన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు విడిచిపెట్టద్దు పూజ అని మీకు కాషన్ ఆర్డర్ వేయించినట్టు. అది ధర్మపత్ని యొక్క లక్షణమేమి అంటే భర్త గారికి పిల్లలకి వడ్డించింది అంటే గుర్తు ఏమిటంటే ఆమె వంట చేసి ఒక 2 మెతుకులైన నీతిలో ముంచి మంట మీద వేసి నిధనం చేయాలి అగ్నిహోత్రాన్ని. ఆయనకి పెట్టకుండా భర్తకి పెట్టారనుకోండి, ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు చాలా బాధపడుతూ వెళ్ళిపోయినట్టు. ఆ ఇల్లు ఎలా వృద్ధిలోకి వస్తుంది?
భర్తకు ఎలా కలిసి వస్తుంది? వంట చేయడం, అగ్ని సంరక్షణం, ఆయన నిత్యాగ్నిహోత్రీకుడై ఉండాలని శాస్త్రవాక్కు కాబట్టి. నిత్యాగ్నిహోత్రీకుడు అంటే బ్రాహ్మణుని మీరు అనుకోకండి. చాతుర్వర్ణములకు అగ్ని ఆరాధనం ఉన్నది కావాలంటే వేదం చూడండి మీరు. చాతుర్వర్ణములకు ఉంది అగ్ని ఆరాధనం. చేయకపోతే నేను చెయ్యట్లేదు, అది పొరపాటు అంతే తప్ప దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయకూడదు, ఇంకా తప్పది. కాబట్టి అగ్నిని సంరక్షిస్తుంది, అటొచ్చి ఇటొచ్చి ఊక వేస్తూ ఉండాలి ఆవిడే. మూడోది, ఆమె ప్రధాన కర్తవ్యం పరదేవత పాదముల మీద పసుపు కుంకాలు వేయాలి. కొంచెం ఓ చిటికెడు పసుపు కుంకాలు వేసి నమస్కారం చేస్తుంది ఆయన పూజ అయిపోయాక. ఎందుకని? ఇది భాస్కర్ రాయల వారు లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానంలో చెప్పారు. పులోమజార్చిత అని పేరు అమ్మవారికి. పులోమజ అంటే ఇంద్రుని భార్య, పులోముని యొక్క కుమార్తె. ఆమె చేత అర్చింపబడినది ఇంద్రుని భార్య శచీదేవి. అమ్మవారి పాదాల మీద పసుపు కుంకాలేసి నమస్కరిస్తుంది. ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఉంటాడు, ఆమె వేస్తుంది కాబట్టి. అది వెయ్యలేదనుకోండి భార్య, ఆమె ధర్మం ఆమె తప్పిపోయినట్టే. భర్తకి యోగం ఉన్నా ఈవిడికి భక్తి లేదు కాబట్టి అది నిలబడుతుందని నమ్మకం ఉండదు. అందుకు అది జాతకాలు చూస్తారు. నీ నడవడి చేతనే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడైనా. కాబట్టి దేవతా స్త్రీలందరూ ఆవిడికి నమస్కారం చేస్తూనే ఉంటారు అలాగా. అప్పుడు ఏమవుతుంది? దేవతా వృక్షములకు ఉండేటటువంటి పూలన్నిటితోటి సంపర్కం చెందుతుంది ఆవిడ పాదం. ఆ పువ్వులన్నీ తగులుతుంటాయి, వాటికి విశేషమైన సువాసన. అవి తలలో పెట్టుకున్నారనుకోండి, ఆ పువ్వులు తీసేసిన తలకి ఆ వాసన ఉండిపోతుంది. అంత గొప్పవి ఆ పువ్వులు. అందుకే దేవతా స్త్రీలు కూడా ఎదురు చూస్తారట ఆ పువ్వు పెట్టుకునే అదృష్టం ఎప్పుడు వస్తుందో అని. కానీ ఆ పువ్వులు ఎదురు చూస్తాయిట అమ్మవారు మమ్మల్ని ఎప్పుడు పెట్టుకుంటుందో అని. ఎందుకని? ఆ పువ్వులకి సుగంధం ఉంటుంది, జుత్తుకి సుగంధం ఉండదు ఎవ్వరికి. ప్రపంచంలో కేశపాశము అంటే జుత్తు మంచి సుగంధంతో కూడుకున్నటువంటిది ఒక్క అమ్మవారికే, పరదేవతకే. ఆవిడ జుత్తుకి సహజ సుగంధం ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వల్లమధన వాటీ విటపినాం అన్నారు. అమ్మా, ఆ ఇంద్రుని యొక్క తోటలో ఉండేటటువంటి దేవవృక్షములకు పూసినటువంటి పువ్వులు ఎప్పుడెప్పుడు నువ్వు కొప్పులో పెట్టుకుంటావా అని ఎదురు చూస్తున్నాయి. ఎందుకని? అసలు నీ కొప్పు వెంట్రుకలకున్న సువాసన చూడాలని ఆ పువ్వులు తాపత్రయపడుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అమ్మవారి శరీరంలో ప్రతి అవయవము సుగంధభరితమే. అసలు ఒక అవయవం కాదు, అన్ని సుగంధభరితములే. ఆమె జుత్తు సుగంధం, ఆమె తాంబూలం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా, దశ దిశలకు వ్యాపిస్తే దిక్పాలకులు అని వాసన చూస్తుంటారట. ఆవిడ వేసుకున్న తాంబూల చర్వణంలోంచి వచ్చేటటువంటి వాసన. అసలు లోకంలో ఒక మర్యాద ఉంది. ఏ భర్తకైనా ప్రధాన కర్తవ్యం ఏమిటో తెలుసా? నన్ను మీరు తప్పు పట్టనంటే చెప్తాను. తను ప్రతీ నెల కందిపప్పు, బియ్యం, ఉప్పు ఎలా తీసుకొస్తాడో అలా సుగంధ ద్రవ్యాన్ని తీసుకొచ్చి భార్యకి ఇవ్వాలి. అలా ఇవ్వని వాడు భర్తే కాడు. శాస్త్రం అంతే. సుగంధ పరిమళ ద్రవ్యాన్ని తీసుకొచ్చి భార్యకి బహూకరిస్తూ ఉండాలి. ఎందుకని? అది ఆయన యొక్క కర్తవ్యం. ఆమె సంతోషంగా దాన్ని అలదుకుంటుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి రచన చేశారు. శంకరాచార్యులు వారికి అంతా రచన చేసేసిన తర్వాత నేను మరి నాకు ఆ సంఖ్యలు గుర్తుండవు, ఏదో 80 శ్లోకం దాటిపోయాక అనుకుంటాను. ఆయనకి అకస్మాత్తుగా ఒక అనుమానం వచ్చింది. అరే రే, ఈ పార్వతీ పరమేశ్వరులకు పౌరోహిత్యం చేశాడు కదరా పెళ్లికి బ్రహ్మగారు. అసలు వాళ్ళిద్దరూ దంపతులు చేసిన వాడు ఆయనేగా, బ్రహ్మగారేగా పెళ్లి చేసింది పౌరోహిత్యుడిగా. మరి అటువంటి వాడు పైగా ఉత్సవాలన్నీ బ్రహ్మోత్సవాలను ఆయనేగా చేస్తాడు. పాపం ఆయన మీద ఒక్క శ్లోకం చెప్పలేదురా నేను అనిపించింది ఆయనకి. అనిపించి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు శంకరులు సౌందర్యలహరిలో. అందులో అన్నారు, కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకతమరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం
విదుర్భూయో భూయో నిబిడయతి నూనంతవ కృతే. పరమశివుడు తెచ్చి ఇవ్వాలి ఆ పదార్థాలు. ఆయన ధ్యానంలో ఉంటుంటాడు కాబట్టి ఎవరు పూర్తి చేయాలి? నాన్నగారు ధ్యానం చేసుకుంటున్నారు, తపస్సులో ఉన్నారు, అమ్మకి మంగళద్రవ్యాలు పట్టుకొద్దామని కొడుకు బ్రహ్మగారు బయలుదేరాడు. అమ్మ లోకంలో పిచ్చాళ్ళు అందరూ అంటున్నారు చంద్రబింబం చంద్రబింబం అంటున్నారు, ఆకాశం వంక చూపించేది చంద్రబింబం ఏం కాదమ్మా, ఒక గాజు కుప్పే, అది నీ టాయిలెట్ బాక్స్. అందులో ఏముంటుందంటే అమ్మా పరిమళ ద్రవ్యం ఉంటుంది, రోజ్ వాటర్ అంటే లవండర్, అది ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుందంటే మామూలు స్నానం చేయదు. అందుకే సువాసిని పూజకి నియమం ఏమిటో తెలుసా? మీరు సువాసిని పూజ చెయ్యాలి అని అనుకుంటే మీరు తిన్నగా తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేయకూడదు. మీరు ముందు రోజే పరిమళ ద్రవ్యాలు ఇవ్వాలి. ఆవిడికి స్నానం చేయడానికి కావలసిన సున్నుపిండి, కుంకరికాయి, షీకాకాయి, పరిమళ ద్రవ్యాలు, రోజ్ వాటరు, లవండరు ఇలాంటివన్నీ ఇంటికి పట్టుకెళ్ళి బహుమానం చేస్తుంది. ఎవరు? ఎక్కడ అది జరుగుతోందో, ఎవరు చేద్దాం అనుకుంటున్నారో ఆయన పత్ని వెళ్ళాలి, వెళ్ళి ఇవ్వాలి, వెళ్ళి బహూకరిస్తారు. బహూకరిస్తే దానితో చేసి రమ్మనంటే పరదేవత ఎలా చేస్తుందో అలా చేసి వస్తుందని. కాబట్టి బ్రహ్మగారు ఇస్తాట దాన్ని ఆ కుప్పిలో పోస్తూ ఉంటాడు. అమ్మా నువ్వు స్నానం చేయడానికి కావలసినటువంటి పరిమళ ద్రవ్యాలున్నాయే, రోజ్ వాటరు, లవండర్ నీళ్లు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి బ్రహ్మగారు పోస్తూ ఉంటాడు. అప్పుడు శుక్లపక్షంలో ఏమవుతుంది? ఆ గాజు కుప్పె నిండా సామాను పెరుగుతుంది. మరి నల్ల మత్స్సు ఉందిగా సీసాలో, అదేమిటి అంటే కస్తూరి. అమ్మవారు కస్తూరి పెట్టుకుంటుంది. అందుకే కాదు శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో కస్తూరి తిలకంచితేందు విలసత్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ ఒక్క శ్లోకంలో అమ్మవారి వైభవాన్నంతటినీ చెప్పారు. ఆవిడ మహాతల్లి కస్తూరి తిలకంచితేందు విలసత్రోద్భాసి పాలస్థలీం, ప్రకాశిస్తున్నటువంటి పాలభాగమునందు కస్తూరి బొట్టు పెట్టుకుంటాడు. బ్రహ్మగారు ఆ కస్తూరి పట్టుకెళ్ళి కుప్పెలో వేశాడు. కస్తూరి నల్లగా ఉంటుంది. ఉన్న మీదట ఆ కస్తూరి లోపలికి దిగితే ఆ నల్లటి మచ్చలాగా కనపడుతోంది. దాని మీద ఆవిడ కుంకం పెట్టుకుంటుంది. అందుకని ఎర్రటి బొట్టు కింద చక్కగా ధగధగాయమానంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి అమ్మ నల్ల మచ్చ ఉందే అది కస్తూరమ్మా. ఇంకా లోపల ఏవేవో ఉన్నట్లు కనపడుతుంటాయే అవి బ్రహ్మగారు పరిగెత్తుకెళ్ళి మంచి పరిమళ ద్రవ్యాలు తీసుకొచ్చి పోస్తూ ఉంటాడు గాజు కుప్పెలో. శుక్లపక్షంలో పెరుగుతూ వస్తుంది. అంటే బ్రహ్మగారు పరిగెడుతున్నాడు, తీసుకొస్తున్నాడు, పోస్తున్నాడు, పరిగెడుతున్నాడు, తీసుకొస్తున్నాడు, పోస్తున్నాడు. ఆ పదార్థం పెరుగుతోంది. కుప్పె అంతా పదార్థాలతో నిండిపోయింది. పౌర్ణమి అంటున్నారు. పౌర్ణమి కాదు, పౌర్ణమి చంద్రుడు కాదు, నీ టాయిలెట్ బాక్స్ సామాన్తో నిండిపోయింది. అందుకని కుప్పె నిండుగా ఉంది. నువ్వేం చేస్తావు? అలా ఊరుకుంటావేంటి? మర్నాడు తెల్లవారకట్ట స్నానం చేసేటప్పుడు అందులో కొన్ని పదార్థాలు తీసుకెళ్లి ఆ నీళ్లలో పోస్తారు నీ చెలికెత్తెలు. స్నానం చేస్తావు, వస్తావు, మళ్ళీ కొంచెం కస్తూరి పెట్టుకుంటావు, తగ్గిపోతుంది. అందుకని కృష్ణపక్షంలో కుప్పె తరిగిపోతున్నట్టు కనపడుతుంది. బ్రహ్మగారు ఏం చేస్తాడు? అమావాస్య వచ్చేటప్పటికి అమ్మో అమ్మ స్నానం చేయడానికి పెట్టుకోవడానికి పదార్థాలు తరిగిపోయి మళ్ళీ పరిగెత్తి మళ్ళీ పోస్తూ ఉంటాడు, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. పౌర్ణమికి నిండుతుంది. అమ్మయ్యా అన్నీ పెట్టేశానని కూర్చుంటాడు, మళ్ళీ జరిగిపోవడం మొదలెడుతుంది. అమ్మ చంద్రుడు ఎక్కడున్నాడమ్మా? నీ టాయిలెట్ బాక్స్ అదన్నారు శంకరాచార్య. కాబట్టి కళంక కస్తూరీ రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకతమరండం నిబిడితం అతస్తద్ధోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. కాబట్టి అమ్మవారు అటువంటి పరిమళ ద్రవ్యాలతో స్నానం చేస్తుంది. అంత పరిమళంతో కూడిన కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా, అటువంటి కర్పూర తాంబూలాన్ని చర్వణం చేస్తుంది ఆవిడ. అందులో ఆవిడ వేసుకునే తాంబూలం అంటే ఎలా ఉంటుంది? ఆవిడ వేసుకునే తాంబూలంలో ఒక గమ్మత్తు ఉంటుంది. అందులో ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. సముద్ర గర్భంలో కానీ, విరుబొంగులో కానీ, ఏనుగు కుంభస్థలంలో కానీ దొరికినటువంటి మంచి ముత్యాన్ని కాల్చి గుండ చెయ్యాలి. అది ఇంత పిసర ఎక్కువ వేశారనుకోండి, ఓసారి మేము ఆ ప్రయోగం చేశాం. ఇంత పిసర ఎక్కువ వేస్తే నోరు బొబ్బలు తేలిపోతుంది.
అంత తక్కువ వేయాలి. అంత తక్కువ వేసి ఆ తాంబూలం సువాసినికి ఇవ్వాలి. ఆ సువాసిని ఆ తాంబూల చర్వణం చెయ్యాలి. ఆ తాంబూలం నవ్వులుతూ వెళ్ళాలి. సభలో అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు తాంబూల చర్వణం చేస్తూ వెళ్ళాలి. దేవీ నవరాత్రుల్లో మా కాకినాడ పట్టణంలో దాదాపు 450 మంది సువాసినులు తాంబూల చర్వణం చేసిన ఎర్రటి నోళ్లతో వెడతారు అమ్మవారి ముందు నుంచి. అది అమ్మవారి పూజ అంటే. సువాసిని ద్వారానే ఆవిడ ప్రసన్నురాలవుతుంది. కాబట్టి అమ్మా, ఇప్పుడు నీ తల సహజమైనటువంటి సుగంధం అదే కదండి నక్కీరోపాఖ్యానం. ఓ బ్రాహ్మణుడు కరువు వచ్చి శివాలయం విడిచిపెట్టి వెళ్ళిపోతానన్నాడు. అంటే శివుడు అన్నాడు, ఎందుకురా వెళ్ళిపోతావు, నేను పద్యం రాసిస్తాను, పట్టుకెళ్ళి చదువు, రాజుగారి దగ్గర నీకు బహుమానం ఇస్తాడు, ఉండరా నా దగ్గర అర్చన చేస్తూ, నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగరా అన్నాడు. రాసి అన్నాడు. పాపం అతనికేం రాదు, నాకేం రాదు సుమా, తప్పు ఒప్పు పట్టుకుంటే కష్టం, సరిగా రాసి అన్నాడు. అలాగే అని రాసి ఇచ్చాడు. ఆయన వెళ్ళి చదివాడు రాజుగారి దగ్గర. సింధుర రాజగమనాథమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని చదివాడు. సింధుర రాజగమన అంటే ఏనుగు నడక ఎలా ఉంటుందో అమ్మవారి నడక అలా ఉంటుంది. అసలు అమ్మవారి నడక అంటే దాని అద్భుతం అలా ఉంటుంది. ఒక భద్రగజం నడిస్తే ఎలా ఉంటుందో అమ్మవారు నడిస్తే అలా ఉంటుంది. కుంజర గమనే అంటారు మహానుభావుడు ఆ కీర్తనలో దీక్షితుల వారు. అది ఆఖరి 2 రోజుల్లో వస్తోంది. వీణ అన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఆ కీర్తనకి నడుస్తుంది. కామాక్షి పరదేవత నడిచినట్టే నడుస్తుంది కుంజరగమనే అన్నప్పుడు. నేను ఒకసారి ఆ అమ్మాయి నృత్యం చూస్తున్నాను హైదరాబాద్లో. అకస్మాత్తుగా కీర్తనకి చేస్తే నేను లేచి వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడిపోవాలనిపించింది నాకు. నిజంగా అలా చేస్తుంది కామాక్షి. ఇంకా అలా నడుస్తుంది ఆ అమ్మాయి. కాబట్టి ఏనుగు నడిచినట్టు నడుస్తుంది. సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు. ధమ్మిల్ల బంధంబు అంటే కొప్పు. సహజ సుగంధంబు, దానికి సహజంగా సువాసన ఉందని రాశాడు శివుడు. ఈ పిచ్చి బ్రాహ్మడు ఈ అర్చకుడు పట్టుకెళ్ళి తిరిగాడు. పూజారి అనకూడదు, తప్పది. పూజారి అంటే పూజకి అర్రి అంటే శత్రువు, పూజకి శత్రువు పూజారి అనేది వికృతి. సరిగ్గా చేయడు కాబట్టి పూజారి అంటారు. సరిగ్గా చేయని వాడిని పూజారి అనాలి కానీ పాపం కష్టపడి చేసేవాడిని కూడా పూజారి గారు అనకూడదు. అంటే ఏమీ చేయని వాడు గుళ్ళో నించున్నాడని అర్థం. పూజారి గాడు అర్చకుడు. అర్చకులు ఉన్నారా అని అడగాలి. కాబట్టి అర్చకుడి శివస్వరూపం. ఆయన అలా తక్కువ చేసి నింద చేసి మాట్లాడకూడదు. కాబట్టి ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని శివుడు రాసి ఇచ్చాడు. అది పట్టుకుని ఈ అర్చకుడు రాజుగారి కొలువుకి వెళ్ళాడు, చదివాడు. నక్కీరుడని ఒక కవి, ఆయన అన్నాడు, తప్పిది చెప్పరాదు కవితా సమయంబున నొప్పు కాదు. ఏమిట్రా ఈ కవిత్వం, అర్థం ఉందా? సహజ సుగంధం ఉందా? నువ్వు చూసావా పార్వతీదేవి కేశపాశానికి వాసన? తప్పు, ఇలాంటివి రాయకూడదు అన్నాడు. అయ్యి బాబాయ్ నాకు తెలియదండి, శివుడు రాసిచ్చాడు, నన్ను క్షమించండి అని వెర్రిమొహం వేసుకుని గుడికి వచ్చేసాడు. శివుడు అన్నాడు, ఎరా అలా ఉన్నావు అన్నాడు. ఎలా ఉన్నావు ఏమిటి, చెప్పానా నాకు రాదు సరిగ్గా రాయమని? అదిగో ఆ పద్యం రాశావు, వెళ్ళి చదివా. నక్కీరుడు తప్పు పట్టాడు. ఇది కవితా సమయమా అని అడిగాడు నన్ను. అంటే సరిగ్గా ఉందా కవిత్వం, అసలు దీనికి సరి అయినటువంటి ఔచిత్యం ఉందా అన్నాడు. నాకు జవాబు చెప్పలేకపోయాను, వచ్చేసాను అన్నాడు. వాడెవడరా అడగడానికి, నేను ఎడతాని అని బ్రాహ్మణ వేషంలో అదే పద్యం పట్టుకుని వెళ్ళాడు. ఏవిరా, నేనే పద్యం రాసిచ్చాను, ఎవడు తప్పు పట్టేట్టన్నాడు నక్కీరుణ్ణి. ఆయన అన్నాడు, నేనే తప్పట్టాను. గగన ప్రసూనవాదము ఇలనం చెల్లదు. ఎడా ఆకాశంలో పువ్వు ఉందంటే ఎవడు నమ్ముతాడు? పార్వతీదేవి కొప్పుకి సువాసన ఉందా? మేము చూసి వచ్చామా? లోకంలో, ఈ భూలోకంలో ఎవరి కొప్పుకి సువాసన ఉండదు. ఏదో రాసుకుంటే ఏమో నేను చెప్పలేను. కాబట్టి మేము ఒప్పుకోమన్నాడు ఆయన. అంటే పరమేశ్వరుడి కోపం వచ్చి ఆయన నిటల నేత్రము చూపాను, 3వ కన్ను చూపించాడు, నేను శివుణ్ణిరా అని. ఆ నక్కీరుడు అప్పటికైనా భక్తితో, తప్పేనండి మహానుభావ, మీరు పరమేశ్వరుడు, మీరు వ్రాసిన దానికి అభ్యంతరం ఏమిటని అనాలా? ఒక్కొక్కడి అహంకారం అలా ఉంటుంది. తల చుట్టుమార కన్నులు కలిగిన పద్యంబు తప్పు కాదనతరమే అన్నాడు. 3వ కన్ను కాదు, నీ తల చుట్టూ కళ్ళు చూపించినా పద్యం తప్పన్నాడు. పరమేశ్వరుడికి కోపం వచ్చి కుష్ఠవ్యాధిగ్రస్తుడు అవుతా ఉన్నాడు. కుష్ఠవ్యాధి ప్రారంభమైంది. అప్పుడు ఏడిచాడు. లేనిపోని అహంకారం చూపించాను మహాప్రభో. పార్వతీదేవి యొక్క కొప్పునకు సహజమైన సువాసన ఉంటుంది, అది మీకు తెలుసు, నాకేం తెలుసు? ఒప్పుకోవాలా? ఒప్పుకోకుండా అహంకారానికి పోయాను. నాకు ఎలా పోతుంది ఈ కుష్ఠవ్యాధి అని అడిగాడు. కైలాస పర్వత శిఖర దర్శనం చేయిపోతుందన్నాడు అని శివుడు అంతర్ధానం అయ్యాడు.
ఈయన కాళ్ళు చేతులు ఈడుచుకుంటూ బయలుదేరాడు. కైలాస శిఖరం చూస్తానని. ఈలోగా వేళ్ళు ఊడిపోయి, చేతులు ఊడిపోయి, అన్నీ ఊడిపోతున్నాయి. ఓ చెట్టు కింద కూర్చున్నాడు. పెద్ద అల్లరైంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చారు. వస్తే ఏమిట్రా ఎందుకు ఇలా పోతున్నావు, ఎవరు నువ్వు అని అడిగారు. మీ నాన్నగారు చెప్పించారండి, కుష్ఠవ్యాధి వస్తుందని. కుష్ఠవ్యాధి వచ్చింది, మీ అమ్మగారి కొప్పుకి సహజ సుగంధం ఉందంటే కాదన్నాను, అందుకని ఇదిగో కైలాస శిఖరానికి బయలుదేరానన్నాడు. సుబ్రహ్మణ్యుడు అన్నాడు, ఇంత మతి లేనివాడివేమిట్రా, మా తండ్రి అసుతోషుడు, ఆయనకి కోపం వచ్చినట్టు నటిస్తాడు, ఆయనకి కోపం ఉండదు. కైలాస శిఖర దర్శనం చేయమంటే అర్థం ఏమిటో తెలుసా? నువ్వు శ్రీకాళహస్తి నగరంలో కదా ఉన్నావు. శ్రీకాళహస్తి దేవాలయం యొక్క ప్రాకారాన్ని చూస్తే అదే కైలాసం, దక్షిణ కైలాసం. నువ్వు ఆ దేవాలయ శిఖరం చూడరా అంటే మానేసి ఇవంతా యాత్ర బయలుదేరావు ఎందుకురా అన్నాడు. అయ్య బాబోయ్ నాకు ఇది తెలియదండి, మళ్ళీ వెనక్కి ఎక్కడికి వెళ్ళనన్నాడు. నేను తీసుకెళ్తానని ఆయన యోగ మార్గంలో శ్రీకాళహస్తి దేవాలయం దగ్గర దింపేశారు. అప్పుడు ఒక్కసారి ఇలా చూశాడు ఆలయ ప్రాకారం వంక, అంతే, కుష్ఠవ్యాధి పోయింది. శ్రీకాళహస్తి క్షేత్రం అంటే అంత గొప్పది. కాబట్టి ఆ తల్లి యొక్క కేశపాశము సుగంధభరితము, ఆమె శరీరము సుగంధభరితము. సుగంధిం పుష్టివర్ధనం అని పరమశివుడి శరీరం అంతే, పరమ సుగంధభరితము. ఆమె శరీరము సుగంధభరితము. ఆమె కొప్పులో పెట్టుకునేటటువంటి పువ్వులు అంత పెద్ద పెద్ద పువ్వుల యొక్క మాల పెట్టుకుంటుంది ఆ తల్లి. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటే ఎంతంత పెద్ద పెద్ద పువ్వులవి. అంతంత పెద్ద పెద్ద పువ్వులతో తయారు చేయబడినటువంటి మాలలు తిరుముకోవడానికి వీలైనంత పెద్ద కబరీబంధం ఆవిడ. కాబట్టి ఆ తల్లి ఒళ్ళంతా సుగంధమే, ఆవిడ ఒళ్ళంతా సువాసనే. అటువంటి తల్లి కాబట్టి మొదటి పాదంలో మూకశంకరులు అన్నారు, ప్రసూనై సంపర్కాదమరతరుణీ కుంతల భవై. అమ్మా, దేవకాంతలు తమ కొప్పులలో పెట్టుకున్నటువంటి దేవతా వృక్షముల యొక్క పూలతో కలిపి నీ పాదములకు నమస్కరిస్తారు కనుక నీ పాదములన్నీ కూడా ఎప్పుడూ సువాసనతో నిండిపోయి ఉంటాయి. దానికి తోడు ఇంకొక విషయం, అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతాం. ఓ తల్లి కామాక్షి, అక్కడ కామాక్షి అని పిలిచారు రెండో చరణంలో. అనిశమపి, అనిశం అంటే ఎల్లప్పుడూ అని, ఒకసారి లేదా ఒక ప్రత్యేక వేళలో అని కాదు. ఏదో పగటిపూట మాత్రమేనండి, లేకపోతే ఏదో ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు అనుగ్రహింపబడడం అలా ఏం ఉండదు. కామాక్షి నమతాం అంటే మీరు దేవాలయంలోకి ఒక ప్రత్యేకమైన కాలంలో వెళ్ళలేరేమో కానీ మీరు ఎక్కడ నిలబడి ఎప్పుడు ఎక్కడ కామాక్షిని స్మరించి నమస్కరించినా ఆమె అనుగ్రహం మీకు కలుగుతుంది. అందుకే దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమ నాయ దదతౌ అన్నారు శంకరాచార్యుల వారు. దరిద్రుడెవడమ్మా లోకంలో అని అడిగారు. ఎవడు దరిద్రుడు? ఎవడు ఆపద వచ్చినా వెంటనే అమ్మని తలుచుకుని నమస్కరించినంత మాత్రం చేత అమ్మ అనుగ్రహిస్తుంది. దేవతాకాంతలు కల్పవృక్షం దగ్గరికి పోయి నమస్కారం చేస్తే చిగురుటాకు లేచి, పువ్వు లేచి, కాయ లేచి, పండు పండి అనుగ్రహిస్తుంది. మాకు ఆ దరిద్రం లేదు, మేము అమ్మ పాదములు తలుచుకుంటాం, సద్య ఫలితం వెంటనే అమ్మ అనుగ్రహిస్తుంది. కాబట్టి అమ్మ మేము దరిద్రులం కావన్నారు శంకరాచార్యుల వారు. అటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతాం. ఎవరు వెళ్ళి నమతాం అమ్మవారి పాదముల దగ్గర ఇలా నమస్కరిస్తున్నారో, నమస్కరించడం అంటే నమస్కారం అనేటటువంటిది భావనా పరిపుష్టితో కూడుకున్నదై ఉండాలి. భావన లేని శరీర ఆంగికము నమస్కారము కాదు. మీరు ఆ భావనతో చెయ్యవలసి ఉంటుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా నమస్కారం చేయడానికి వీల్లేదు. మీరు తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారనుకోండి, అమ్మ దగ్గర ఇలా నమస్కారం చేయకూడదు. అమ్మ దగ్గర ఇంతే నమస్కారం కడుపు మీద పెట్టి చెయ్యాలి. నాన్నగారి దగ్గర చేస్తే నోటి మీద పెట్టి చెయ్యాలి. అమ్మా, అసలు ఈ శరీరం ఉందంటే నీ కడుపులో స్థానం ఇచ్చావమ్మా. నువ్వు తిన్న అన్నం నాభిగొట్టంలోంచి అందించావు, లేకపోతే నాకు బతుకెక్కడిది? నువ్వు మరణ సదృశమైన వేదన పొంది నన్ను ప్రసవించావు. అమ్మా, గర్భాలయంలో నాకు చోటిచ్చి ఉండకపోతే ఇవాళ నేను లేను. అటువంటి తల్లి, నేను ఉండడానికి కారణమయ్యేటట్టుగా నన్ను కడుపులో 9 నెలలు మోసి ఎంత వికారం అనుభవించావో ఆ పొట్ట పెద్దదైపోయి.
ఎంత పచ్చం చేశావో, నేను పుట్టాక నాకు పడిశం పడితే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పడిశం తగ్గడానికి వీలైన పదార్థాలు నువ్వు తిన్నావు, ఆ పాలు నేను తాగితే పడిశం తగ్గుతుందని. అమ్మా, కడుపుకి నే బతికుండడానికి ఒక సంబంధం ఉంది, నేను ఎలా రుణం తీర్చుకోగలను? నీ రుణం తీరేది కాదు. అందుకే అమ్మా, నీకు నేను చెయ్యగలిగినది నమస్కారం. నేను నువ్వు లేని నాడు నేను లేనే లేను, నీ అనుగ్రహం లేని నాడు నేను నా బతుకే లేదు. ఇది చెప్పడానికి కడుపు మీద పెట్టి చెయ్యాలి అమ్మకి చేస్తే. నాన్నగారికి అయితే నోటి మీద. నోరు సంస్కారాన్ని చెప్తుంది. చాలామంది ఆదరించడానికి కారణం మంచి మాటే. ఆయన మంచి మాట మాట్లాడాడు అనుకోండి, 10 మంది ఆదరిస్తారు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్, మాటల చేత బంధుజనులు ఏర్పడతారు. కాబట్టి నువ్వే ఉపకారం చేయక్కర్లేదు, మంచి మాట మాట్లాడగలిగితే చాలు. నాన్నగారండి నాకు సంస్కార బలాన్ని చదువు రూపంలో ఇప్పించారు. ఈ నోట్లోకి అన్నం మీరే పెట్టారు, కష్టపడి సంపాదించి మీరు పాతిన విత్తనం నాన్నగారండి ఇవాళ శాఖోపశాఖలై మహావృక్షమై నాకు, నా బిడ్డలకి, మీ మనవలకి, ఎంతో మందికి అన్నం ఎక్కడదో తెలుసా? మీరు పెట్టిన విత్తనం నాన్నగారండి. మీరు ఆనాడు విత్తు పెట్టుండకపోతే ఇవాళ నాకు ఈ కీర్తి లేదు, నేను అన్నం తినలేను. అన్నం తిన్నాను, సంస్కారం సంపాదించాను, మీ అనుగ్రహం నాన్నగారు. అందుకే నోటి మీద పెట్టి తండ్రికి చేయమంది శాస్త్రం. గురువుకైతే ఒక్క భ్రూమధ్యమునందు తగలాలి ఇలా. ఎందుకని? గురువుగారు మీరు నాకు ఉపకారం కాదు, మీరు నాకు మాట చెప్పడం కాదు, మీరు చెప్పినది శాసనం అంతే. గురువు చెప్పినది శాసనం, అది గురి. అందుకే భ్రూమధ్యమునందు ఆజ్ఞాచక్రం ఉంటుంది. గురువు మాట్లాడాడంటే ఆజ్ఞ అంతే, ఇక మళ్ళీ దాన్ని మార్పు చెయ్యకూడదు శిష్యుడు. శిష్యుడంటే అంతే. కాబట్టి ఆజ్ఞాచక్రమునకు తగిలించి నమస్కారం చేస్తే గురువు. తల్లి తండ్రి ఇద్దరూ నిలబడితే నమస్కారం చేసి కోరిక కోరకూడదు. పరమేశ్వరుడి దగ్గర అయితే 3, పరివ్రాజకుడు పీఠాధిపతి మొదలైనటువంటి వారి దగ్గర అయితే 4 నమస్కారాలు చెయ్యాలి. అందుకే పరమాచార్య స్వామి వారు ఎక్కడన్నా కూర్చుని ఎవరైనా వస్తే ఆ అనేవారు. ఆ నమస్కారం ఎప్పుడూ తూర్పు దిక్కు కన్నా ఉండాలి, ఉత్తర దిక్కు కన్నా ఉండాలి తప్ప దక్షిణ పశ్చిమాలకు చేయకూడదు. చేయకుండా నేల మీద పడి పూజ స్త్రీకి లేదు. ఇలా కుంకుమార్చన మొదలైనవి తప్ప నిత్య పూజ, ఇంట్లో చేసే పూజ ఆడదానిది కాదు. అగ్నిహోత్ర సంరక్షణము, దీప ప్రజ్వలనము అంతవరకే. అంతగా భర్త ఇంట్లో లేకపోతే నైవేద్యం అంతవరకే. అంతేకాని నిత్య పూజ ఎవరిది అంటే ఒక్క భర్తదే, భర్తే చెయ్యాలి దాన్ని. అందుకే ధర్మపత్ని సమేతస్య అని కల్పం ఉంది, కానీ ధర్మపతి సమేతస్య అని కల్పం లేదు. అంటే మగవాడే చెయ్యాలని గుర్తు. కానీ ఆడది పరదేవత పాదముల మీద తప్పకుండా ఇంత పసుపో ఇంత కుంకుమో వేసి నమస్కారం మాత్రం చేసి తీరాలి ప్రతిరోజు. ఎందుకని? ఏ ఆడది అమ్మవారి పాదములకు ప్రతిరోజు నమస్కారం చేస్తుందో ఆ ఆడదాని భర్తకు పట్టేటటువంటి అదృష్టం ఆమె పూజయే కారణముగా ఉంటుంది. ఆయనకి యోగం దేనివల్ల నిలబడుతుందంటే ఆమె యొక్క అర్చన వలన నిలబడుతుంది. ఆమె అర్చన అంటే ఆమె చేసే అర్చనలు 2 ఉంటాయి. వంటంతా అయిపోయిన తర్వాత అగ్నిహోత్రంలో 2 నేతి మితుకులు వీయడం. ఎందుకని ఆయనే మొదటి బ్రాహ్మణుడు. ఇంట్లో ప్రతిరోజు భోజనానికి వచ్చే బ్రాహ్మణుడు ఎవడంటే అగ్నిహోత్రుడే. వంట చేసి నేతి మితుకు వెయ్యకుండా వంట దింపి వడ్డించినటువంటి ఆడది కృతఘ్నురాలు. ఆ ఇంటి వంట తినరు. వంట తినడం అంటే ధర్మపత్ని వండింది అని గుర్తు ఏంటంటే వంట అంతా అయిపోయాక ఎంత గ్యాస్ పొయ్యి అయినా కనీసం 2 మెతుకులు నేతిలో ముంచి పడేసి తీయాలి, అప్పుడు వడ్డించాలి. లేకపోతే ఇంటి బ్రాహ్మణుడికి అన్నం లేదు, నీ భర్తకు పెట్టుకున్నావు. వచ్చిన బ్రాహ్మణుడు ఏమయ్యాడు? వంట చేసి చూసి వెళ్ళిపోయాడు. ఆ పాపం ఇబ్బంది పెడుతుంది. అసలు సనాతన ధర్మమునందు అగ్నియే, అగ్ని భట్టారక అని పేరు ఆయనకి. భట్టారక అంటే పూజనీయుడు. లలితాపరా భట్టారిక, శృంగార భట్టారక, క్రోధ భట్టారక, లలితాపరా భట్టారిక, అగ్ని భట్టారక. భట్టారక అన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు విడిచిపెట్టద్దు పూజ అని మీకు కాషన్ ఆర్డర్ వేయించినట్టు.
ఒకానొకప్పుడు పితృదేవతల యొక్క భార్య అయినటువంటి స్వధాదేవికి ముగ్గురు కుమార్తెలు. మేనకాదేవి, కళావతి, ధన్యాదేవి. వాళ్ళు ముగ్గురి పేర్లు ఒకసారి పలికితే చాలన్నారు పుణ్యం. అంత గొప్పవాళ్ళు వాళ్ళు. వాళ్ళ పేరు చెప్పినా, వాళ్ళ పేరు విన్నా సభకు ఒక మర్యాద చెప్పారు. ఆ పేరు చెప్పిన తర్వాత ఇలా కూర్చోకూడదు. ఆ మూడు పేర్లు సభయందు ఉచ్చరిస్తే వెంటనే నమస్కారం చేయమని చెప్పారు. వాళ్ళు పుట్టుక చేత స్వధాదేవి కుమార్తెలని చెప్తారు, కానీ వాళ్ళని అయోనిజలని పిలుస్తారు. వాళ్ళు అంతటి జ్ఞాన సంపన్నులు. వాళ్ళు బ్రహ్మగారి సభకి వెళ్ళారు, కూర్చున్నారు. సనక సనందనాది మహాజ్ఞానులు లోపలికి ప్రవేశించారు. పరదేవత యొక్క సంకల్పం, రాబో కాలంలో జరగవలసిన మహత్కార్యం ఒకటి ఉంది, ఆవిడికి తెలుసు సమస్తం. ఎందుకో వాళ్ళు నిష్కారణంగా నవ్వారు. సనక సనందనాదులను చూసి వాళ్ళు మహాజ్ఞానులు, అలా నవ్వకూడదు సభలో. మహానుభావుడు విరాట పర్వంలో ధౌమ్యుడు నేర్పుతాడు పాండవులకు. సభాప్రవేశం చేసినప్పుడు రాజు ముందు ఆవలింత, తుమ్ము, హాసంబు నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. సభలో కూర్చుని ఆవలించడం, సభలో కూర్చుని తుమ్మడం, సభలో కూర్చుని దగ్గడం, అటువంటి పనులు చేయకూడదు. దగ్గంటారా, ఏదో శరీరమునకు అనారోగ్య రీత్యా వస్తే దోషం లేదు. ఆవలింతంతటి దోషభూయిష్టమైన విషయం సభలో ఇంకొకటి లేదు. వెంటనే వాళ్ళని బయటికి పంపించేస్తారు ఆవలింత వచ్చిందంటే. అంటే వాడికి శ్రద్ధ లేదని గుర్తు ఆవలింత వచ్చిందంటే. కాబట్టి అవి ఉండకూడదని చెప్తాడు ధౌమ్యుడు. వాళ్ళు ఎందుకో సనక సనందనాదుల్ని చూసి నవ్వారు. సనక సనందనాదుల్ని చూసి నవ్వితే పాపం కట్టి కుడుపుతుంది ఎంతటి వాళ్ళైనా. కాబట్టి వెంటనే వాళ్ళు అన్నారు, మీరు ముగ్గురు మమ్మల్ని చూసి నవ్వారు. అంతటి వాళ్ళు ఎందుకు నవ్వుతారు? పరదేవత యొక్క ఆజ్ఞ లోకోపకారం కోసం. మీరు ముగ్గురు భూలోకంలో జన్మించండి అన్నారు. అది మర్త్యలోకం. కాబట్టి మర్త్యలోకం కనుక మరణం ఉంటుంది. మరణం ఉంటుంది కాబట్టి కొంత పాపం కూడా ఆవహిస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో పాపకార్యాలు చేయిస్తూ ఉంటుంది. మాకు ఎలా, మేము భూలోకానికి వెడితే ఇబ్బంది కదా, ఎలా మాకు శాప విమోచనమని వాళ్ళు సనక సనందనాదుల్ని ప్రార్థించారు. వాళ్ళన్నారు, పరదేవత మా నోట ఎందుకు పలికించిందో. మేనకాదేవి హిమవంతునికి కుమార్తె అవుతుంది. హిమవంతునికి కుమార్తె అయి పార్వతీదేవిని కుమార్తెగా పొందుతుంది. ఆ కారణం చేత ఆమెకు కైలాస ప్రాప్తి. ఇక రెండవదైనటువంటి ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. ఆ కారణం చేత సీతమ్మకి తెల్లవుతుంది, కాబట్టి వైకుంఠ ప్రాప్తి. మూడవదైన కళావతి వృషభానుడు అనబడేటటువంటి వైశ్యునకు భార్య అవుతుంది. రాధాదేవికి తెల్లవుతుంది. ఆ కారణం చేత గోలోక ప్రాప్తి. వీళ్ళు ముగ్గురు అమ్మవారి యొక్క 3 విశేష శక్తులకు తల్లులవుతారు అని వరం ఇచ్చారు. అందుకని మేనకాదేవి కడుపున పార్వతీదేవి పుట్టారు. ఇప్పుడు సనక సనందనాదుల మాట నిజం చెయ్యడానికి ఆమె గిరిసుతే పర్వతరాజపుత్రి కావాలి. పర్వతరాజపుత్రి కావాలి అంటే మేనకాదేవికి కూతురు అవ్వాలి. మేనకాదేవికి కూతురు అవ్వాలంటే తిన్నగా ఆమె కుమార్తెగా రాలేదు, ముందు ప్రత్యక్షమైంది అమ్మవారిగా. నేను నీకు కుమార్తెగా వస్తాను, కానీ నేను అలా రావడానికి నువ్వేం చేయాలో తెలుసా? సువాసిని పూజ చెయ్యి. అంటే సువాసిని పూజ ఎంత శక్తివంతమో మీరు చూడండి. అందున సువాసిని పూజ చేసేటప్పుడు నీతితో అప్పాలు తయారు చేసి మీరు ఆ సువాసినికి ఇచ్చారనుకోండి, జన్మ జన్మాంతరముల యందు కూడా భార్యాభర్తలలో ఒకరు తొందరగా శరీరాన్ని విడిచిపెట్టడం, రెండవ వారు దీర్ఘకాలం జీవించి ఇబ్బంది పడడం అనేటటువంటిది ఉండనే ఉండదు. అందుకే అసలు నీతితో చేసిన అప్పాలు ఎప్పుడు ఇప్పిస్తారో తెలుసా? ఇంట్లో ఆడపిల్లని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఇప్పించాలి. పెళ్లి కూతుర్ని చెయ్యగానే మొట్టమొదట చేయవలసిన పని ఏమిటంటే నేతిలో అప్పాలు తయారు చేసి, అప్పం అంటే బియ్యపిండి బెల్లం కలిపి చేస్తారు. ఆ అప్పాన్ని కానీ అమ్మవారి స్వరూపంగా సువాసినికి ఇస్తే, సువాసిని దాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టినా, సువాసిని నోట్లో వేసుకున్నా ఉత్తర క్షణం దాని యొక్క ఫలితాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే మహానుభావుడు కాబట్టి పోతన గారి రుక్మిణీ కళ్యాణం చదవండి మీరు. రుక్మిణీ కళ్యాణంలో పోతన గారు రుక్మిణీదేవి చేత నేతి అప్పాలు ఇప్పించాడు.
ఆయన అలా వ్రాయడానికి కారణం ఏమిటంటే, అలా ఆంధ్రీకరించడానికి కారణం ఏమిటంటే, ఆయనకి తెలియని విషయం లేదు. ప్రత్యేకించి శ్రీ విద్యా తంత్రమునందు సిద్ధహస్తుడు పోతన గారు. అందుకే రుక్మిణీ కళ్యాణంలో శివాలయానికి వెళ్ళినటువంటి రుక్మిణీదేవి 5వ తనానికి సంబంధించినటువంటి ఆభరణములను, నీతి అప్పాల్ని, చిరుకు ముక్కల్ని సువాసినికి ఇచ్చి నమస్కరించి బయటికి రాగానే కృష్ణ దర్శనం అయింది. అప్పటి వరకు లేదు కృష్ణ దర్శనం. అది పరదేవతానుగ్రహం అంటే. చూపించాలనుకున్నారు పోతన గారు. ఒక సువాసిని పూజలో నేతి అప్పం ఎంత గొప్పది, మీరు సామాన్యంగా తీసుకోకూడదు కొన్ని పదార్థాలని. అది దేవీ నవరాత్రులు లాంటి కార్యక్రమాల్లో మూక పంచశతి, సౌందర్యలహరి మొదలైనటువంటి ప్రవచనాలు జరుగుతున్నప్పుడు సువాసిని పూజలో ఇటువంటి పదార్థ సమన్వయం చేయడం, ఆ పదార్థం అమ్మవారికి విశేషంగా నివేదన జరగడం, ఎవరు నివేదన చేశారో, ఎవరు పూజకి కూర్చున్నారో వాళ్ళకి, చూసిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి, చేయించిన వాళ్ళకి అసలు దాని యొక్క ఫలితాన్ని చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకే పెళ్లి కూతుర్ని చేస్తే తప్పకుండా ఇస్తారు. ఇక నేతి గారె పెడితే బహుప్రసన్నురాలైపోతున్నాడు, బహుప్రసన్నురాలవుతుంది. ఆమె నీతి పదార్థాన్ని తింటుంది. సరే, నేను ఇప్పుడు వేదిక మీద చెప్పడం ఎందుకని ఇప్పుడు చెప్పను, వేరొకసారి గుంటూరు వచ్చినప్పుడు చెప్తా ఇంకొక విశేషం. కాబట్టి ఇప్పుడు నేను చెప్తే నాకే ఇబ్బంది వస్తుంది రేపొద్దున, అందుకని నేను చెప్పను అది. కాబట్టి అమ్మవారికి అందాలి అంటే అమ్మవారే చెప్పింది, ఇలా చెయ్యి అని చెప్పింది. అందుకే రేపటి రోజున మీ అందరూ ఇక్కడ జరిగేటటువంటి పూజలో శుక్రవారం చిత్రం ఏమిటంటే, నా సంకల్పం ఏమీ లేదు ఇందులో. అసలు నేను అలా చేద్దాం అనుకోలేదు. హరిప్రసాద్ గారు వచ్చి నన్ను అడిగారు ఏమైనా చేద్దామని. నేను పరదేవతని ప్రార్థన చేశా. శుక్రవారం నవమితో కూడింది. ఎంత గొప్పగా కూడిందో చూడండి. ఉన్న మూక పంచశతిలో అదొకటే శుక్రవారం. ఆ శుక్రవారం నవమితో కలిసింది. ఆ రోజున సువాసిని పూజ జరగబోతోంది కాబట్టి రేపు ఇక్కడ ఎవరెవరు సువాసిని పూజ చేస్తారో వాళ్ళందరూ నీతి అప్పాలు పుచ్చుకుంటారు. పుచ్చుకుని వాళ్ళందరూ పూజలో అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఏ తల్లి ఇక్కడ సువాసిని పూజ అందుకుంటుందో ఆ తల్లికి నేతి అప్పాలతో కూడినటువంటి పళ్ళాన్ని బహూకరిస్తారంటే, అన్ని అప్పాలు బహూకరిస్తారు అమ్మవారి స్వరూపంగా. అంటే ఆమె అంత మన్నన పొందిన తల్లి. ఆమె యందు అమ్మవారి విభూతి ఉన్న కారణం చేతనే ఆమె అంత గొప్ప లక్షణాలతో నిలబడింది అని గుర్తు. కాబట్టి అంత గొప్పది సువాసిని పూజ. ఆవిడే చెప్పింది, ఇలా పూజ చేయి, నేను నీ కడుపున పుడతాను అంటే. అన్నిటికన్నా పతాక స్థాయి ఏమిటో తెలుసా లోకంలో? అందరూ అమ్మా అని అమ్మవారు అనే పిల్లని అమ్మాయి అని తండ్రిగా పిలవడం. అందరూ ఏ జగదంబకి నమస్కారం చేస్తారో ఆ జగదంబ నాన్నగారండి అని నమస్కారం చేయడం. వాడు ఎవడుంటాడు? కోట్ల 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 మందిలో ఎవరో ఒక్కడుంటాడు. అందుకన్నాడు వీరభద్ర విజయంలో పోతన గారు పార్వతీ కళ్యాణం చెప్తూ అద్భుతమైన పద్యం ఒకటి రచన చేశారు. ఆయన అన్నాడు, హిమవంతుడు తెలుసు వచ్చింది పార్వతీదేవి అని. ఆయన అన్నాడు, అమ్మా గిరిలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. నేనేముందమ్మా, ఓ కొండనమ్మా, ఇన్ని కొండల్లో ఒక కొండకి నువ్వు పుట్టావా అమ్మా, నీకు నేను తండ్రినయ్యానా? ఏమి భాగ్యం అమ్మా నాది, ఇది మహాద్భుతంబు, ఇది అద్భుతం, నాకు ఏం పుణ్యం ఉందన్నాడు. ఏమిటో తెలుసా పుణ్యం? ఆయన భార్య సువాసిని పూజ. నేను చేస్తానండి, నేను సువాసిని పూజలు చేయాలి, నేను సువాసిని పూజలు చేయాలనేది చెయ్యి. తను కూర్చునేవాడు పీటల మీద, ఇద్దరూ కలిసి చేస్తుండేవారు అంతే. ఆ ఒక్క భాగ్యాన్ని అడ్డుపెట్టి అమ్మవారు కూతురుగా వచ్చింది. ఆమె కూతురుగా వస్తే ఎంతమందికైనా కూతురుగా వస్తుంది, భార్యగా మాత్రం ఒక్క పరమశివునికి. కాబట్టి ఇప్పుడు ఏమవుతాడు? పరమేశ్వరుడు అల్లుడవుతాడు. ఏమి అదృష్టవంతుడు! అలా అవుతుందా? అయింది. కాత్యాయన మహర్షికి ఒకసారి వచ్చింది, కాత్యాయని అని పేరు పెట్టుకుంది.
ఒకసారి భృగు మహర్షికి కూతురుగా వచ్చింది, భార్గవి అని పేరెట్టుకుంది. జనకుడికి కూతురుగా వచ్చింది, జానకి అని పేరెట్టుకుంది. ఆకాశరాజుకి కూతురుగా వచ్చింది, పద్మావతి అని పేరు పెట్టుకుంది. ఒకానొక నాడు దక్షుడికి కూతురుగా వచ్చింది, దాక్షాయణి అని పేరెట్టుకుంది. హిమవంతునికి కూతురుగా వచ్చింది, హైమవతి అని పేరెట్టుకుంది. ఎంతమందికైనా కూతురుగా వస్తుందన్నప్పుడు ఇది చేస్తే నీకెందుకు కూతురుగా రాదు? నీకు వస్తుంది. ఇంకంతకన్నా భాగ్యం ఏంటి? ఇక లెక్క పెట్టడానికి చెప్పడానికి వీలు లేనంత భాగ్యము కలిగేది ఆ సువాసిని పూజలో పదార్థ సమన్వయం చేతనే. దాన్ని నువ్వు ఎంత అందంగా అన్వయం చేసుకుంటావన్న దాన్ని బట్టి నీకు అభ్యున్నతి. కాబట్టి జగదంబ అంత అద్భుతంగా మన దేవీ నవరాత్రుల్లో దాదాపు 450 మంది సువాసినులు నీతి అప్పాలే నివేదన చేశారు మా కాకినాడలో. 450 మందికి, అది కూడా రాత్రి వండిస్తే చల్లగా ఉంటాయేమోనని కుంకుమార్చన సంభారములు ఇవ్వడానికి 1.5 గంటల ముందు ఏనుగు నెత్తి మీద అంకుశం పెట్టినట్టే మా గోపాలకృష్ణ గారంటే 1.5 గంటల ముందు మడిగట్టుకుని వంట బ్రాహ్మణులు తలస్నానం చేసి కొంతమంది మాత్రమే ఆ అప్పాలు తయారు చేసి నేతి అప్పాలని కవర్లలోకి ఎత్తి సువాసనలకు పూజకిచ్చి వేడి వేడిగా ఉన్న వాటిని పూజ అయ్యేటప్పటికి మెత్తగా చక్కగా ఉండగా నైవేద్యం చేయించి 450 మంది సువాసినులు ఆ నేతి అప్పం ప్రసాదాన్ని నవ్వులుతూ వెళ్ళేటట్టుగా చూపించారు సభలో. అంటే అసలు దేవాలయ ప్రాంగణం ఒక 10 సంవత్సరాలకి సరిపోయినంత శక్తి పొందేస్తుంది. సువాసిని అమ్మవారి స్వరూపం. సువాసిని అర్చన ప్రీత. ఆమెయే నైవేద్యం పెట్టి ఆమెయే నోట్లో వేసుకుని పెడితే అంతే ప్రసన్నురాలైపోతుంది. అక్కడ అప్పుడు జరిగింది, రేపు శారదమ్మ పరవశించిపోతుంది. ఇక్కడ ఓ ఇంతమంది నా స్వరూపాలు నేతి అప్పాలు నైవేద్యం చేసి పెడుతున్నారు తినని. కాబట్టి ఒక పూజ చేస్తున్నామంటే ఆ పూజ అలా ఎందుకు చెయ్యాలి, దాని పూర్వాపరాలు ఏమిటి తెలిసి ఉండాలి. ఎక్కడెక్కడ అన్వయమైంది, ఎందుకు అన్వయమైంది, ఎలా అన్వయమైంది తెలిసి ఉండాలి. కాబట్టి అమ్మవారే అడిగి చేయించుకుని కుమార్తెగా వచ్చింది. ఇంతమంది కోరికలను నిలబెట్టడానికి అవతారం స్వీకరించింది. కాబట్టి ఆ తల్లి భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసి ఉన్నదై తారకాసుర సంహారానికి సుబ్రహ్మణ్య జననం కోసం హిమవత్పుత్రిగా ఆవిర్భవించినటువంటి ఆ అవతారం ఉందే, అది మహాద్భుతమైన అవతారం. అది అసలు ప్రేమతో కారుణ్యంతో నిండిపోయి ఆనాడు మేనకాదేవికి చెప్పడం కాదు, ఎప్పటికీ లోకమంతా ఏ పూజ చేసి తరించవచ్చో అటువంటి పూజని ఉపదేశం చేసినటువంటి అవతారం. కాబట్టి గిరిసుతే అని పిలిచి మొదలెట్టారు మూకశంకరు. ఓ గిరిసుతే, ప్రసూనై సంపర్కాదమరతరుణీ కుంతలభవై. ఆ శ్లోకం మొట్టమొదటి పాదం చూడండి. అందులో ఆయన అన్నారు, అమ్మా అమరతరుణి అంటే దేవతల యొక్క భార్యలు ఉన్నారే, వాళ్ళ కొప్పులో పువ్వులు ఉంటాయి. వాళ్ళు ఏ పువ్వులు పెట్టుకుంటారు? వాళ్ళు లౌకికంగా భూలోకంలో పూసినటువంటి పువ్వులు వాళ్ళు పెట్టుకోరు. వాళ్ళు అమరలోకంలో ఉండేటటువంటి దేవలోక వృక్షములకు పూసినటువంటి పుష్పములను ధరిస్తారు. పారిజాత పుష్పం లాంటి పుష్పాలు పెట్టుకుంటారు. ఆ పువ్వులకు ఒక లక్షణం ఉంది, ఆ పువ్వు వాడిపోదు. ఆ పువ్వు పెట్టుకున్నారు అంటే అదొక అద్భుతం. ఆ పువ్వులు అందరూ పెట్టుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు, ఒక్క దేవకాంతలే పెట్టుకుంటారు. అసలు అటువంటి దేవకాంతలు తప్ప అన్యులు పెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి గొప్ప సుగంధభరితములైనటువంటి ఆ పుష్పముల యొక్క దండలతో కూర్చబడిన కొప్పులు కలిగిన దేవకాంతలు వంగి నమస్కరించేటటువంటి పాదములు కలిగినటువంటి ఓ అమ్మా అని. ఇప్పుడు ఏమైంది అలా నమస్కరిస్తే? ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, అమ్మ లోకంలో అమ్మవారికి పాద పూజ అని పువ్వులతో చేస్తాం. అసలు నిజమైన పూజ ఏమిటి? మీరు పువ్వులతో చేసిన పూజ కాదు, నిజంగా మీ పూజ ధన్యమైపోయింది, మీ జన్మ ధన్యమైపోయిందని గుర్తేమిటో తెలుసా? ఏనాడు అమ్మవారి పాదముల మీద ఉన్న లత్తుక మీ నుదుటికి అంటుకుందో ఆనాడు మీ పూజ ధన్యమైందని గుర్తు.
అమ్మవారి పాదముల లత్తుక మీ నుదుటికి ఎప్పుడు అంటుకుంటుంది? మీరు అమ్మవారి పాదములకు లత్తుక పెట్టి మీరు వంగి మీ తలని అమ్మవారి పాదములకు తాటిస్తే ఆ లత్తుక మీకు అంటుకుంటుంది. అది ఆరిపోయిన లత్తుక అనుకోండి, మీకు అంటుకోదు. లత్తుక మీకు అంటుకుంది అంటే దాని గుర్తు ఏమిటని? అప్పుడే పెట్టిన లత్తుక అని గుర్తు. అప్పుడే లత్తుక పెట్టి పాదార్చన చేసి మీరు పరమ సంతోషంతో అమ్మవారి పాదముల యందు తలపెట్టి ధ్యానంలో ఉండిపోతే మీరు తలెత్తిన తర్వాత మీ ముఖం యొక్క సువాసన మీ ముక్కు కొడుతుంటుంది. ఎందుకని? పరదేవత పాదములకు ఉన్న లత్తుక, పసుపు, ఆ పువ్వుల యొక్క సువాసన మీకు అంటుకుంటుంది. అది అమ్మవారి యొక్క వైభవం. అంటే అసలు నిజానికి పువ్వుల చేత పూజింపబడుతుందా, భక్తులైనటువంటి వారి తలల చేత పూజింపబడుతుందా? ఆవిడ భక్తులైన వారి తలల చేత పూజింపబడుతోంది. అందుకే శంకరాచార్యులు వారు శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా అంటారు. అమ్మ, వేదముల చివర తిరిగేటటువంటి నీ పాదములను ఒక్కసారి నా తల మీద పెట్టమ్మా అంటారు. పరదేవతార్చన ఏంటంటే దాని మెళకు వచ్చి తెలియకుండా చేయకూడదు. అది గురుముఖంగా తెలుసుకుంటేనే చెయ్యాలి. అమ్మవారి పాదములు తల మీద పెట్టుకున్నట్టుగా చేసేటటువంటి ధ్యానం అద్భుత ధ్యానం. నేను మళ్ళీ చెప్తున్నాను, అది గురుముఖత తెలుసుకుంటే కానీ చేయకూడదు. కాబట్టి శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా, అమ్మా నా తల మీద పెట్టమ్మా నీ పాదాలు అంటారు. శంకరులు 2 చోట్ల ప్రయోగించారు ఈ ధ్యాన శ్లోకాన్ని. ఇక్కడ ఒకసారి ఇచ్చారు, మళ్ళీ శివానందలహరిలో ఒకసారి ఇచ్చారు. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటూను. అటువంటి పరదేవతా పాదములకు మీరు పూజ చేసి లత్తుక అంటుకునేటట్టుగా నమస్కరించగలిగినటువంటి భాగ్యము మీకు పట్టేది ఒక్క సువాసిని పూజలోనే. సువాసిని పూజలో అమ్మవారి పాదాలు కడిగి మీ ఉత్తరీయంతో భర్త తుడవాలి. భర్త అమ్మవారి పాదాలు తుడిచి తత్పాదోదకాన్ని 3 మార్లు లోపలికి పుచ్చుకొని చేయి కడుక్కుని పాదములకు లత్తుక పెట్టి లేచి మోకాళ్ల మీద వంగి తన తల ఆవిడ పాదములకు తగిలేటట్టుగా వంగి నమస్కరించాలి. కామాక్షి పరదేవతని చూసి ఆమె యందు అమ్మవారి విభూతి ఉన్న కారణం చేత ఆ లత్తుక నీ నుదిటికి అంటుకుంటే నువ్వు పరదేవతకి నమస్కరించి లత్తుక అంటుకున్న వాడివని నిర్ణయం చేస్తారు. దానికి అదొక్కటే మార్గం, లోకంలో ఇంకొక మార్గం లేదు. కాబట్టి అమ్మా, నీ పాదముల దగ్గర అమరకాంతలందరూ కూడా పుష్పములను పెట్టుకుని వంగి నమస్కరించారు. ఒకసారి నమస్కరిస్తారా, 2 మాటలు నమస్కరిస్తారా? 33 కోట్ల మంది దేవతల భార్యలు. శృతి అంటే వేదమాత నమస్కరిస్తుంది ఆవిడికి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక నామం ఉంది కదా. శృతి వేదము స్త్రీ రూపాన్ని పొందుతుంది వేదమాతగా. బొట్టు అంటే ఆడవారిది ముందు బొట్టు ఇక్కడ కాదు, ఇక్కడ. ఈ బొట్టు నిధనం అవ్వకూడదు, అసలు ఎప్పుడూ నిధనం అవ్వకూడదు. ఈ బొట్టే స్నానం చేసినప్పుడు మరుగున పడుతుంది. ఈ బొట్టు ఎప్పుడూ ఉంటుంది ఇలా. ఆ బొట్టు అసలు నిధనం అవ్వడం అన్న ప్రశ్నే రాకూడదు. కాబట్టి శృతి సీమంత, సీమంత అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇక్కడ వరకు ఉంటే సీమ అంతము, ఇంక ఇది దాటి పాపట తీయకూడదు. కాబట్టి సీమంత అంటే ఇక్కడ వరకు. సీమంతోన్నయనము అంటే జుత్తెత్తి కట్టుట, పాపట తీసి భర్త ఎత్తి కట్టాలి సీమంతంలో, అది సీమంతం అంటే. కాబట్టి శృతి సీమంత, ఆ వేదమాత పాపట తీసుకున్నప్పుడు మొదట్లో పెట్టుకున్నటువంటి సింధూరం ఉన్నదే, అక్కడ కుంకం పెట్టుకోకూడదు, సింధూరం పెట్టుకుంటూ ఉంటారు. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. ఆ వేదం వెళ్ళి అమ్మవారి పాదాల మీద ఇలా పడి నమస్కరిస్తుంది. అప్పుడు వేదమాత యొక్క పాపట ప్రారంభ స్థానమునందున్న సింధూరము పరదేవత యొక్క పాదముల మీద అలంకృతమవుతుంది. నువ్వు వెళ్ళి ఆ పాదములకు ఆ భావనతో వంగి నమస్కరిస్తే అంటుకున్న లత్తుక వేదమాత శిరస్సునందు పెట్టుకున్న సింధూరము నీ నుదుటికి అంటుకుందని గుర్తు. అంటే నువ్వు ఎంత భాగ్యవంతుడివి. అది సువాసిని పూజ అంటే. సువాసిని పూజ జీవితంలో చేయడం అంటే అదొక మహద్భాగ్యం, అంత అద్భుతం అది.
పండిపోతాడు, ఒక్క సువాసిని పూజ చేత తరించిపోతాడు. కానీ అది చేయడం తెలియాలి సరిగ్గా. సరిగ్గా కల్పాన్ని అన్వయం చేసి చేయడం తెలియకపోతే దాని వలన మీరు ప్రయోజనం పొందరు అన్నంత మాట అనే సాహసం నీ చేయను. అది అమ్మవారి అనుగ్రహం మీద ఉంటుంది. కానీ తెలిసి చేస్తే ఆ పారవస్యం వేరు. అబ్బా ఎప్పుడు చేస్తాను ఎప్పుడు చేస్తాను ఎప్పుడు చేస్తానని మురిసిపోతారంతే, అంత పరవశం అది. కాబట్టి అటువంటి తల్లి, ఆమె పాదముల మీద పడేటటువంటి పదార్థములన్నీ అటువంటి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి పాదములు మన పాదములులా ఏదో మట్టి వాసన ఏదో వస్తుంటాయా? రావు. అవి దివ్యాతి దివ్యములైనటువంటి పాదముల పాదములు. అవి లోకోద్ధారకములైనటువంటి శ్రీచరణములు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వస్థేప్య కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అన్నారు. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచశిభిః, కమలములంటే పద్మములు. ఆ దేవతా స్త్రీలు అబ్బా మా చేతులు పద్మాల్లా ఉంటాయనుకుంటారట. అమ్మవారి దగ్గరికి ఎడతారు, అమ్మవారి పాదములు ఇలా కనపడతాయి. ఇలా కనపడగానే అమ్మవారి గోళ్ళు ఎలా ఉంటాయంటేట తెల్లగా చంద్రబింబంలా ఉంటాయిట. చంద్రబింబం చూస్తే పద్మం ఏమవ్వాలి? ముడుచుకుపోవాలి. కాబట్టి ఏమవుతాయి వీళ్ళ చేతులు? పద్మాలు కాబట్టి ఇలా ముడుచుకుంటాయి. అంటే వెంటనే నమస్కారం చేస్తారు వాళ్ళు. అమ్మా నీ పాదములకు ఉన్న గోళ్ల కాంతులు కనబడితే చంద్రకాంతుల వలె ఉన్న కారణం చేత దేవతా స్త్రీల యొక్క పాద హస్తపద్మములు ఇలా ముడుచుకుంటాయి. అంటే వెంటనే నమస్కారం చేస్తారు వాళ్ళు. దేవతా స్త్రీల చేత నమస్కరింపబడి దేవతా స్త్రీలు వంగి నిరంతరము నమస్కరిస్తారు. ఎందుకని? దేవతల పదవులు దానివల్లే ఉన్నాయి. దేవతలకి పదవులు ఎందుకున్నాయంటే దేవతా స్త్రీలు అమ్మవారి పాదములకు అలా నమస్కరిస్తారు కాబట్టి. పూజ స్త్రీకి లేదు. ఇలా కుంకుమార్చన మొదలైనవి తప్ప నిత్య పూజ, ఇంట్లో చేసే పూజ ఆడదానిది కాదు. అగ్నిహోత్ర సంరక్షణము, దీప ప్రజ్వలనము అంతవరకే. అంతగా భర్త ఇంట్లో లేకపోతే నైవేద్యం అంతవరకే. అంతేకాని నిత్య పూజ ఎవరిది అంటే ఒక్క భర్తదే, భర్తే చెయ్యాలి దాన్ని. అందుకే ధర్మపత్ని సమేతస్య అని కల్పం ఉంది, కానీ ధర్మపతి సమేతస్య అని కల్పం లేదు. అంటే మగవాడే చెయ్యాలని గుర్తు. కానీ ఆడది పరదేవత పాదముల మీద తప్పకుండా ఇంత పసుపో ఇంత కుంకుమో వేసి నమస్కారం మాత్రం చేసి తీరాలి ప్రతిరోజు. ఎందుకని? ఏ ఆడది అమ్మవారి పాదములకు ప్రతిరోజు నమస్కారం చేస్తుందో ఆ ఆడదాని భర్తకు పట్టేటటువంటి అదృష్టం ఆమె పూజయే కారణముగా ఉంటుంది. ఆయనకి యోగం దేనివల్ల నిలబడుతుందంటే ఆమె యొక్క అర్చన వలన నిలబడుతుంది. ఆమె అర్చన అంటే ఆమె చేసే అర్చనలు రెండే ఉంటాయి. వంటంతా అయిపోయిన తర్వాత అగ్నిహోత్రంలో 2 నేతి మితుకులు వీయడం. ఎందుకని ఆయనే మొదటి బ్రాహ్మణుడు. ఇంట్లో ప్రతిరోజు భోజనానికి వచ్చే బ్రాహ్మణుడు ఎవడంటే అగ్నిహోత్రుడే. వంట చేసి నేతి మితుకు వెయ్యకుండా వంట దింపి వడ్డించినటువంటి ఆడది కృతఘ్నురాలు. ఆ ఇంటి వంట తినరు. వంట తినడం అంటే ధర్మపత్ని వండింది అని గుర్తు ఏంటంటే వంట అంతా అయిపోయాక ఎంత గ్యాస్ పొయ్యి అయినా కనీసం 2 మెతుకులు నీతిలో ముంచి పడేసి తీయాలి, అప్పుడు వడ్డించాలి. లేకపోతే ఇంటి బ్రాహ్మణుడికి అన్నం లేదు, నీ భర్తకు పెట్టుకున్నావు. వచ్చిన బ్రాహ్మణుడు ఏమయ్యాడు? వంట చేసి చూసి వెళ్ళిపోయాడు. ఆ పాపం ఇబ్బంది పెడుతుంది. అసలు సనాతన ధర్మమునందు అగ్నియే, అగ్ని భట్టారక అని పేరు ఆయనకి. భట్టారక అంటే పూజనీయుడు. లలితాపరా భట్టారిక, శృంగార భట్టారక, క్రోధ భట్టారక, లలితాపరా భట్టారిక, అగ్ని భట్టారక. భట్టారక అన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు విడిచిపెట్టద్దు పూజ అని మీకు కాషన్ ఆర్డర్ వేయించినట్టు. అది ధర్మపత్ని యొక్క లక్షణమేమి అంటే భర్త గారికి పిల్లలకి వడ్డించింది అంటే గుర్తు ఏమిటంటే ఆమె వంట చేసి ఒక 2 మెతుకులైన నీతిలో ముంచి మంట మీద వేసి నిధనం చేయాలి అగ్నిహోత్రాన్ని. ఆయనకి పెట్టకుండా భర్తకి పెట్టారనుకోండి, ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు చాలా బాధపడుతూ వెళ్ళిపోయినట్టు. ఆ ఇల్లు ఎలా వృద్ధిలోకి వస్తుంది?
భర్తకి ఎలా కలిసి వస్తుంది? వంట చేయడం, అగ్ని సంరక్షణం, ఆయన నిత్యాగ్నిహోత్రీకుడై ఉండాలని శాస్త్రవాక్కు కాబట్టి. నిత్యాగ్నిహోత్రీకుడు అంటే బ్రాహ్మణుని మీరు అనుకోకండి. చాతుర్వర్ణములకు అగ్ని ఆరాధన ఉన్నది కావాలంటే వేదం చూడండి మీరు. చాతుర్వర్ణములకు ఉంది అగ్ని ఆరాధన. చేయకపోతే నేను చెయ్యట్లేదు, అది పొరపాటు అంతే తప్ప దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయకూడదు, ఇంకా తప్పది. కాబట్టి అగ్నిని సంరక్షిస్తుంది, అటొచ్చి ఇటొచ్చి ఊక వేస్తుండాలి ఆవిడ. మూడోది, ఆమె ప్రధాన కర్తవ్యం పరదేవత పాదముల మీద పసుపు కుంకాలు వేయాలి. కొంచెం ఓ చిటికెడు పసుపు కుంకాలు వేసి నమస్కారం చేస్తుంది ఆయన పూజ అయిపోయాక. ఎందుకని? ఇది భాస్కర్ రాయల వారు లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానంలో చెప్పారు. పులోమజార్చిత అని పేరు అమ్మవారికి. పులోమజ అంటే ఇంద్రుని భార్య, పులోముని యొక్క కుమార్తె. ఆమె చేత అర్చింపబడినది ఇంద్రుని భార్య శచీదేవి. అమ్మవారి పాదాల మీద పసుపు కుంకాలేసి నమస్కరిస్తుంది. ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఉంటాడు, ఆమె వేస్తుంది కాబట్టి. అది వెయ్యలేదనుకోండి భార్య, ఆమె ధర్మం ఆమె తప్పిపోయినట్టే. భర్తకి యోగం ఉన్నా ఈవిడికి భక్తి లేదు కాబట్టి అది నిలబడుతుందని నమ్మకం ఉండదు. అందుకు అది జాతకాలు చూస్తారు. నీ నడవడి చేతనే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడైనా. కాబట్టి దేవతా స్త్రీలందరూ ఆవిడికి నమస్కారం చేస్తూనే ఉంటారు అలాగా. అప్పుడు ఏమవుతుంది? దేవతా వృక్షములకు ఉండేటటువంటి పూలన్నిటితోటి సంపర్కం చెందుతుంది ఆవిడ పాదం. ఆ పువ్వులన్నీ తగులుతుంటాయి, వాటికి విశేషమైన సువాసన. అవి తలలో పెట్టుకున్నారనుకోండి, ఆ పువ్వులు తీసేసిన తలకి ఆ వాసన ఉండిపోతుంది. అంత గొప్పవి ఆ పువ్వులు. అందుకే దేవతా స్త్రీలు కూడా ఎదురు చూస్తారట ఆ పువ్వు పెట్టుకునే అదృష్టం ఎప్పుడు వస్తుందో అని. కానీ ఆ పువ్వులు ఎదురు చూస్తాయిట అమ్మవారు మమ్మల్ని ఎప్పుడు పెట్టుకుంటుందో అని. ఎందుకని? ఆ పువ్వులకి సుగంధం ఉంటుంది, జుత్తుకి సుగంధం ఉండదు ఎవ్వరికి. ప్రపంచంలో కేశపాశము అంటే జుత్తు మంచి సుగంధంతో కూడుకున్నటువంటిది ఒక్క అమ్మవారికే, పరదేవతకే. ఆవిడ జుత్తుకి సహజ సుగంధం ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వల్లమధన వాటీ విటపినాం అన్నారు. అమ్మా, ఆ ఇంద్రుని యొక్క తోటలో ఉండేటటువంటి దేవవృక్షములకు పూసినటువంటి పువ్వులు ఎప్పుడెప్పుడు నువ్వు కొప్పులో పెట్టుకుంటావా అని ఎదురు చూస్తున్నాయి. ఎందుకని? అసలు నీ కొప్పు వెంట్రుకలకున్న సువాసన చూడాలని ఆ పువ్వులు తాపత్రయపడుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అమ్మవారి శరీరంలో ప్రతి అవయవము సుగంధభరితమే. అసలు ఒక అవయవం కాదు, అన్ని సుగంధభరితములే. ఆమె జుత్తు సుగంధం, ఆమె తాంబూలం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. దశ దిశలకు వ్యాపిస్తే దిక్పాలకులు అని వాసన చూస్తుంటారట. ఆవిడ వేసుకున్న తాంబూల చర్వణంలోంచి వచ్చేటటువంటి వాసన. అసలు లోకంలో ఒక మర్యాద ఉంది. ఏ భర్తకైనా ప్రధాన కర్తవ్యం ఏమిటో తెలుసా? నన్ను మీరు తప్పు పట్టనంటే చెప్తాను. తను ప్రతీ నెల కందిపప్పు, బియ్యం, ఉప్పు ఎలా తీసుకొస్తాడో అలా సుగంధ ద్రవ్యాన్ని తీసుకొచ్చి భార్యకి ఇవ్వాలి. అలా ఇవ్వని వాడు భర్తే కాడు. శాస్త్రం అంతే. సుగంధ పరిమళ ద్రవ్యాన్ని తీసుకొచ్చి భార్యకి బహూకరిస్తూ ఉండాలి. ఎందుకని? అది ఆయన యొక్క కర్తవ్యం. ఆమె సంతోషంగా దాన్ని అలదుకుంటుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి రచన చేశారు. శంకరాచార్యులు వారికి అంతా రచన చేసేసిన తర్వాత నేను మరి నాకు ఆ సంఖ్యలు గుర్తుండవు, ఏదో 80 శ్లోకం దాటిపోయాక అనుకుంటాను. ఆయనకి అకస్మాత్తుగా ఒక అనుమానం వచ్చింది. అరే రే, ఈ పార్వతీ పరమేశ్వరులకు పౌరోహిత్యం చేశాడు కదరా పెళ్లికి బ్రహ్మగారు. అసలు వాళ్ళిద్దరూ దంపతులు చేసిన వాడు ఆయనేగా, బ్రహ్మగారేగా పెళ్లి చేసింది పౌరోహిత్యుడిగా. మరి అటువంటి వాడు పైగా ఉత్సవాలన్నీ బ్రహ్మోత్సవాలను ఆయనేగా చేస్తాడు. పాపం ఆయన మీద ఒక్క శ్లోకం చెప్పలేదురా నేను అనిపించింది ఆయనకి. అనిపించి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు శంకరులు సౌందర్యలహరిలో. అందులో అన్నారు, కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకతమరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం
విదుర్భూయో భూయో నిబిడయతి నూనంతవ కృతే. పరమశివుడు తెచ్చి ఇవ్వాలి ఆ పదార్థాలు. ఆయన ధ్యానంలో ఉంటుంటాడు కాబట్టి ఎవరు పూర్తి చేయాలి? నాన్నగారు ధ్యానం చేసుకుంటున్నారు, తపస్సులో ఉన్నారు, అమ్మకి మంగళద్రవ్యాలు పట్టుకొద్దామని కొడుకు బ్రహ్మగారు బయలుదేరాడు. అమ్మ లోకంలో పిచ్చాళ్ళందరూ అంటున్నారు చంద్రబింబం చంద్రబింబం అంటున్నారు, ఆకాశం వంక చూపించేది చంద్రబింబం ఏం కాదమ్మా, ఒక గాజు కుప్పే, అది మీ టాయిలెట్ బాక్స్. అందులో ఏముంటుందంటే అమ్మా పరిమళ ద్రవ్యం ఉంటుంది, రోజ్ వాటర్ అంటే లవండర్, అది ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుందంటే మామూలు స్నానం చేయదు. అందుకే సువాసిని పూజకి నియమం ఏమిటో తెలుసా? మీరు సువాసిని పూజ చెయ్యాలి అని అనుకుంటే మీరు తిన్నగా తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేయకూడదు. మీరు ముందు రోజే పరిమళ ద్రవ్యాలు ఇవ్వాలి. ఆవిడికి స్నానం చేయడానికి కావలసిన సున్నుపిండి, కుంకడికాయి, షీకాకాయి, పరిమళ ద్రవ్యాలు, రోజ్ వాటరు, లవండరు ఇలాంటివన్నీ ఇంటికి పట్టుకెళ్ళి బహుమానం చేస్తుంది. ఎవరు? ఎక్కడ అది జరుగుతోందో, ఎవరు చేద్దాం అనుకుంటున్నారో ఆయన పత్ని వెళ్ళాలి, వెళ్ళి ఇవ్వాలి, వెళ్ళి బహూకరిస్తారు. బహూకరిస్తే దానితో చేసి రమ్మనంటే పరదేవత ఎలా చేస్తుందో అలా చేసి వస్తుందని. కాబట్టి బ్రహ్మగారు ఇస్తాట దాన్ని ఆ కుప్పిలో పోస్తూ ఉంటాడు. అమ్మా నువ్వు స్నానం చేయడానికి కావలసినటువంటి పరిమళ ద్రవ్యాలున్నాయే, రోజ్ వాటరు, లవండర్ నీళ్లు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి బ్రహ్మగారు పోస్తూ ఉంటాడు. అప్పుడు శుక్లపక్షంలో ఏమవుతుంది? ఆ గాజు కుప్పె నిండా సామాను పెరుగుతుంది. మరి నల్ల మత్సుందిగా సీసాలో, అదేమిటి అంటే కస్తూరి. అమ్మవారు కస్తూరి పెట్టుకుంటుంది. అందుకే కాదు శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో కస్తూరి తిలకంచితేందు విలసత్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ ఒక్క శ్లోకంలో అమ్మవారి వైభవాన్నంతటినీ చెప్పారు. ఆవిడ మహాతల్లి కస్తూరి తిలకంచితేందు విలసత్రోద్భాసి పాలస్థలీం, ప్రకాశిస్తున్నటువంటి పాలభాగమనందు కస్తూరి బొట్టు పెట్టుకుంటాడు. బ్రహ్మగారు ఆ కస్తూరి పట్టుకెళ్ళి కుప్పెలో వేశాడు. కస్తూరి నల్లగా ఉంటుంది. ఉన్న మీదట ఆ కస్తూరి లోపలికి దిగితే ఆ నల్లటి మచ్చలాగా కనపడుతోంది. దాని మీద ఆవిడ కుంకం పెట్టుకుంది. అందుకని ఎర్రటి బొట్టు కింద చక్కగా ధగధగాయమానంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి అమ్మ నల్ల మచ్చ ఉందే అది కస్తూరమ్మా. ఇంకా లోపల ఏవేవో ఉన్నట్లు కనపడుతుంటాయే అవి బ్రహ్మగారు పరిగెత్తికెళ్ళి మంచి పరిమళ ద్రవ్యాలు తీసుకొచ్చి పోస్తూ ఉంటాడు గాజు కుప్పెలో. శుక్లపక్షంలో పెరుగుతూ వస్తుంది. అంటే బ్రహ్మగారు పరిగెడుతున్నాడు, తీసుకొస్తున్నాడు, పోస్తున్నాడు, పరిగెడుతున్నాడు, తీసుకొస్తున్నాడు, పోస్తున్నాడు. ఆ పదార్థం పెరుగుతోంది. కుప్పె అంతా పదార్థాలతో నిండిపోయింది. పౌర్ణమి అంటున్నారు. పౌర్ణమి కాదు, పౌర్ణమి చంద్రుడు కాదు, నీ టాయిలెట్ బాక్స్ సామాన్తో నిండిపోయింది. అందుకని కుప్పె నిండుగా ఉంది. నువ్వేం చేస్తావు? అలా ఊరుకుంటావేంటి? మర్నాడు తెల్లవారకట్ట స్నానం చేసేటప్పుడు అందులో కొన్ని పదార్థాలు తీసుకెళ్లి ఆ నీళ్లలో పోస్తారు నీ చిలికెత్తెలు. స్నానం చేస్తావు, వస్తావు, మళ్ళీ కొంచెం కస్తూరి పెట్టుకుంటావు, తగ్గిపోతుంది. అందుకని కృష్ణపక్షంలో కుప్పె తరిగిపోతున్నట్టు కనపడుతుంది. బ్రహ్మగారు ఏం చేస్తాడు? అమావాస్య వచ్చేటప్పటికి అమ్మో అమ్మ స్నానం చేయడానికి పెట్టుకోవడానికి పదార్థాలు తరిగిపోయి మళ్ళీ పరిగెత్తి మళ్ళీ పోస్తూ ఉంటాడు, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. పౌర్ణమికి నిండుతుంది. అమ్మయ్యా అన్నీ పెట్టేశానని కూర్చుంటాడు, మళ్ళీ తరిగిపోవడం మొదలెడుతుంది. అమ్మ చంద్రుడు ఎక్కడున్నాడమ్మా? నీ టాయిలెట్ బాక్స్ అదన్నారు శంకరాచార్య. కాబట్టి కళంక కస్తూరీ రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకతమరండం నిబిడితం అతస్తద్ధోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. కాబట్టి అమ్మవారు అటువంటి పరిమళ ద్రవ్యాలతో స్నానం చేస్తుంది. అంత పరిమళంతో కూడిన కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా అటువంటి కర్పూర తాంబూలాన్ని చర్వణం చేస్తుంది ఆవిడ. అందులో ఆవిడ వేసుకునే తాంబూలం అంటే ఎలా ఉంటుంది? ఆవిడ వేసుకునే తాంబూలంలో ఒక గమ్మత్తు ఉంటుంది. అందులో ముక్తా చూర్ణీన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. సముద్ర గర్భంలో కానీ, వీరుబొంగులో కానీ, ఏనుగు కుంభస్థలంలో కానీ దొరికినటువంటి మంచి ముత్యాన్ని కాల్చి గుండ చెయ్యాలి. అది ఇంత పిసర ఎక్కువ వేశారనుకోండి, ఓసారి మేము ఆ ప్రయోగం చేశాం. ఇంత పిసర ఎక్కువ వేస్తే నోరు బొబ్బలు తేలిపోతుంది.
అంత తక్కువ వేయాలి. అంత తక్కువ వేసి ఆ తాంబూలం సువాసినికి ఇవ్వాలి. ఆ సువాసిని ఆ తాంబూల చర్వణం చెయ్యాలి. ఆ తాంబూలం నవ్వులుతూ వెళ్ళాలి. సభలో అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు తాంబూల చర్వణం చేస్తూ వెళ్ళాలి. దేవీ నవరాత్రుల్లో మా కాకినాడ పట్టణంలో దాదాపు 450 మంది సువాసినులు తాంబూల చర్వణం చేసిన ఎర్రటి నోళ్లతో వెడతారు అమ్మవారి ముందు నుంచి. అది అమ్మవారి పూజ అంటే. సువాసిని ద్వారానే ఆవిడ ప్రసన్నురాలవుతుంది. కాబట్టి అమ్మా, ఇప్పుడు నీ తల సహజమైనటువంటి సుగంధం అదే కదండి నక్కీరోపాఖ్యానం. ఓ బ్రాహ్మణుడు కరువు వచ్చి శివాలయం విడిచిపెట్టి వెళ్ళిపోతానన్నాడు. అంటే శివుడు అన్నాడు, ఎందుకురా వెళ్ళిపోతావు, నేను పద్యం రాసిస్తాను, పట్టుకెళ్ళి చదువు, రాజుగారి దగ్గర నీకు బహుమానం ఇస్తాడు, ఉండరా నా దగ్గర అర్చన చేస్తూ, నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగరా అన్నాడు. రాసి అన్నాడు. పాపం అతనికేం రాదు, నాకేం రాదు సుమా, తప్పు ఒప్పు పట్టుకుంటే కష్టం, సరిగా రాసి అన్నాడు. అలాగే అని రాసి ఇచ్చాడు. ఆయన వెళ్ళి చదివాడు రాజుగారి దగ్గర. సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని చదివాడు. సింధుర రాజగమన అంటే ఏనుగు నడక ఎలా ఉంటుందో అమ్మవారి నడక అలా ఉంటుంది. అసలు అమ్మవారి నడక అంటే దాని అద్భుతం అలా ఉంటుంది. ఒక భద్రగజం నడిస్తే ఎలా ఉంటుందో అమ్మవారు నడిస్తే అలా ఉంటుంది. కుంజర గమనే అంటారు మహానుభావుడు ఆ కీర్తనలో దీక్షితుల వారు. అది ఇదిగో ఆఖరి 2 రోజుల్లో వస్తోంది. వీణ అన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఆ కీర్తనకి నడుస్తుంది. కామాక్షి పరదేవత నడిచినట్టే నడుస్తుంది కుంజరగమనే అన్నప్పుడు. నేను ఒకసారి ఆ అమ్మాయి నృత్యం చూస్తున్నాను హైదరాబాద్లో. అకస్మాత్తుగా కీర్తనకి చేస్తే నేను లేచి వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడిపోవాలనిపించింది నాకు. నిజంగా అలా చేస్తుంది కామాక్షి. ఇంకా అలా నడుస్తుంది ఆ అమ్మాయి. కాబట్టి ఏనుగు నడిచినట్టు నడుస్తుంది. సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు. ధమ్మిల్ల బంధంబు అంటే కొప్పు. సహజ సుగంధంబు, దానికి సహజంగా సువాసన ఉందని రాశాడు శివుడు. ఈ పిచ్చి బ్రాహ్మడు ఈ అర్చకుడు పట్టుకెళ్ళి చదివాడు. పూజారి అనకూడదు, తప్పది. పూజారి అంటే పూజకి అర్రి అంటే శత్రువు, పూజకి శత్రువు పూజారి అనేది వికృతి. సరిగ్గా చేయడు కాబట్టి పూజారి అంటారు. సరిగ్గా చేయని వాడిని పూజారి అనాలి కానీ పాపం కష్టపడి చేసేవాడిని కూడా పూజారి గారు అనకూడదు. అంటే ఏమీ చేయని వాడు గుళ్ళో నించున్నాడని అర్థం. పూజారి గాడు అర్చకుడు. అర్చకులు ఉన్నారా అని అడగాలి. కాబట్టి అర్చకుడి శివస్వరూపం. ఆయన అలా తక్కువ చేసి నింద చేసి మాట్లాడకూడదు. కాబట్టి ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని శివుడు రాసిచ్చాడు. అది పట్టుకుని ఈ అర్చకుడు రాజుగారి కొలువుకి వెళ్ళాడు, చదివాడు. నక్కీరుడని ఒక కవి, ఆయన అన్నాడు, తప్పిది చెప్పరాదు కవితా సమయంబున నొప్పు కాదు. ఏమిట్రా ఈ కవిత్వం, అర్థం ఉందా? సహజ సుగంధం ఉందా? నువ్వు చూసావా పార్వతీదేవి కేశపాశానికి వాసన? తప్పు, ఇలాంటివి రాయకూడదన్నాడు. అయ్యి బాబాయ్ నాకు తెలియదండి, శివుడు రాసిచ్చాడు, నన్ను క్షమించండి అని వెర్రిమొహం వేసుకుని గుడికి వచ్చేసాడు. శివుడు అన్నాడు, ఎలా అలా ఉన్నావు అన్నాడు. ఎలా ఉన్నావు ఏమిటి, చెప్పానా నాకు రాదు సరిగ్గా రాయమని. అదిగో ఆ పద్యం రాశావు, వెళ్ళి చదివా. నత్తీరుడు తప్పు పట్టాడు. ఇది కవితా సమయమా అని అడిగాడు నన్ను. అంటే సరిగ్గా ఉందా కవిత్వం, అసలు దీనికి సరి అయినటువంటి ఔచిత్యం ఉందా అన్నాడు. నాకు జవాబు చెప్పలేకపోయాను, వచ్చేసాను అన్నాడు. వాడెవడరా అడగడానికి, నేను ఎడతాని అని బ్రాహ్మణ వేషంలో అదే పద్యం పట్టుకుని వెళ్ళాడు. ఏవిరా, నేనే పద్యం రాసిచ్చాను, ఎవడు తప్పు పట్టేట్టన్నాడు నత్తీరుణ్ణి. ఆయన అన్నాడు, నేనే తప్పట్టాను. గగన ప్రసూనవాదము ఇలనం చెల్లదు. ఎడా ఆకాశంలో పువ్వు ఉందంటే ఎవడు నమ్ముతాడు? పార్వతీదేవి కొప్పుకి సువాసన ఉందా? మేము చూసి వచ్చామా? లోకంలో, ఈ భూలోకంలో ఎవరి కొప్పుకి సువాసన ఉండదు. ఏదో రాసుకుంటే ఏమో నేను చెప్పలేను. కాబట్టి మేము ఒప్పుకోమన్నాడు. అంటే పరమేశ్వరుడి కోపం వచ్చి ఆయన నిటల నేత్రము చూపాను, 3వ కన్ను చూపించాడు, నేను శివుణ్ణి రా అని. ఆ నక్కీరుడు అప్పటికైనా భక్తితో, తప్పేనండి మహానుభావ, మీరు పరమేశ్వరుడు, మీరు వ్రాసిన దానికి అభ్యంతరం ఏమిటని అనాలా? ఒక్కొక్కడి అహంకారం అలా ఉంటుంది. తల చుట్టుమార కన్నులు కలిగిన పద్యంబు తప్పు కాదనతరమే అన్నాడు. 3వ కన్ను కాదు, నీ తల చుట్టూ కళ్ళు చూపించినా పద్యం తప్పన్నాడు. పరమేశ్వరుడికి కోపం వచ్చి కుష్ఠవ్యాధిగ్రస్తుడు అవుతావు అన్నాడు. కుష్ఠవ్యాధి ప్రారంభమైంది. అప్పుడు ఏడిచాడు. లేనిపోని అహంకారం చూపించాను మహాప్రభో. పార్వతీదేవి యొక్క కొప్పునకు సహజమైన సువాసన ఉంటుంది, అది మీకు తెలుసు, నాకేం తెలుసు. ఒప్పుకోవాలా? ఒప్పుకోకుండా అహంకారానికి పోయాను. నాకు ఎలా పోతుంది ఈ కుష్ఠవ్యాధి అని అడిగాడు. కైలాస పర్వత శిఖర దర్శనం చేయిపోతుందన్నాడు. అది శివుడు అంతర్ధానం అయ్యాడు.
ఈయన కాళ్ళు చేతులు ఈడుచుకుంటూ బయలుదేరాడు కైలాస శిఖరం చూస్తానని. ఈలోగా వేళ్ళు ఊడిపోయి చేతులు ఊడిపోయి అన్నీ ఊడిపోతున్నాయి. ఓ చెట్టు కింద కూర్చున్నాడు. పెద్ద అల్లరైంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చారు. వస్తే ఏమిట్రా ఎందుకు ఇలా పోతున్నావు, ఎవరు నువ్వు అని అడిగారు. మీ నాన్నగారు చెప్పించారండి కుష్ఠవ్యాధి వస్తుందని. కుష్ఠవ్యాధి వచ్చింది, మీ అమ్మగారి కొప్పుకి సహజ సుగంధం ఉందంటే కాదన్నాను, అందుకని ఇదిగో కైలాస శిఖరానికి బయలుదేరానన్నాడు. సుబ్రహ్మణ్యుడు అన్నాడు, ఇంత మతి లేనివాడి ఏమిట్రా, మా తండ్రి అసుతోషుడు, ఆయనకి కోపం వచ్చినట్టు నటిస్తాడు, ఆయనకి కోపం ఉండదు. కైలాస శిఖర దర్శనం చేయమంటే అర్థం ఏమిటో తెలుసా? నువ్వు శ్రీకాళహస్తి నగరంలో కదా ఉన్నావు, శ్రీకాళహస్తి దేవాలయం యొక్క ప్రాకారాన్ని చూస్తే అదే కైలాసం, దక్షిణ కైలాసం. నువ్వు ఆ దేవాలయ శిఖరం చూడరా అంటే మానేసి ఇవంతా యాత్ర బయలుదేరావు ఎందుకురా అన్నాడు. అయ్య బాబోయ్ నాకు ఇది తెలియదండి, మళ్ళీ వెనక్కి ఎక్కడికి వెళ్ళనన్నాడు. నేను తీసుకెళ్తానని ఆయన యోగ మార్గంలో శ్రీకాళహస్తి దేవాలయం దగ్గర దింపేశారు. అప్పుడు ఒక్కసారి ఇలా చూశాడు ఆలయ ప్రాకారం వంక, అంతే కుష్ఠవ్యాధి పోయింది. శ్రీకాళహస్తి క్షేత్రం అంటే అంత గొప్పది. కాబట్టి ఆ తల్లి యొక్క కేశపాశము సుగంధభరితము, ఆమె శరీరము సుగంధభరితము. సుగంధిం పుష్టివర్ధనం అని పరమశివుడి శరీరం అంతే, పరమ సుగంధభరితము. ఆమె శరీరము సుగంధభరితము. ఆమె కొప్పులో పెట్టుకునేటటువంటి పువ్వులు అంత పెద్ద పెద్ద పువ్వుల యొక్క మాల పెట్టుకుంటుంది ఆ తల్లి. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటే ఎంతంత పెద్ద పెద్ద పువ్వులవి, అంతంత పెద్ద పెద్ద పువ్వులతో తయారు చేయబడినటువంటి మాలలు తిరుముకోవడానికి వీలైనంత పెద్ద కబరీబంధం ఆవిడ. కాబట్టి ఆ తల్లి ఒళ్ళంతా సుగంధమే, ఆవిడ ఒళ్ళంతా సువాసమే. అటువంటి తల్లి కాబట్టి మొదటి పాదంలో మూకశంకరులు అన్నారు, ప్రసూనై సంపర్కాదమరతరుణీ కుంతల భవై. అమ్మా, దేవకాంతలు తమ కొప్పులలో పెట్టుకున్నటువంటి దేవతా వృక్షముల యొక్క పూలతో కలిపి నీ పాదములకు నమస్కరిస్తారు కనుక నీ పాదములన్నీ కూడా ఎప్పుడూ సువాసనతో నిండిపోయి ఉంటాయి. దానికి తోడు ఇంకొక విషయం, అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతాం. ఓ తల్లి కామాక్షి, అక్కడ కామాక్షి అని పిలిచారు రెండో చరణంలో. అనిశమపి, అనిశం అంటే ఎల్లప్పుడూ అని, ఒకసారి లేదా ఒక ప్రత్యేక వేళలో అని కాదు. ఏదో పగటిపూట మాత్రమేనండి, లేకపోతే ఏదో ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు అనుగ్రహింపబడడం అలా ఏం ఉండదు. కామాక్షి నమతాం అంటే మీరు దేవాలయంలోకి ఒక ప్రత్యేకమైన కాలంలో వెళ్ళలేరేమో కానీ మీరు ఎక్కడ నిలబడి ఎప్పుడు ఎక్కడ కామాక్షిని స్మరించి నమస్కరించినా ఆమె అనుగ్రహం మీకు కలుగుతుంది. అందుకే దరిద్రేభ్యో పూజ స్త్రీకి లేదు. ఇలా కుంకుమార్చన మొదలైనవి తప్ప నిత్య పూజ, ఇంట్లో చేసే పూజ ఆడదానిది కాదు. అగ్నిహోత్ర సంరక్షణము, దీప ప్రజ్వలనము అంతవరకే. అంతగా భర్త ఇంట్లో లేకపోతే నైవేద్యం అంతవరకే. అంతేకాని నిత్య పూజ ఎవరిది అంటే ఒక్క భర్తదే, భర్తే చెయ్యాలి దాన్ని. అందుకే ధర్మపత్ని సమేతస్య అని కల్పం ఉంది కానీ ధర్మపతి సమేతస్య అని కల్పం లేదు. అంటే మగవాడే చెయ్యాలని గుర్తు. కానీ ఆడది పరదేవత పాదముల మీద తప్పకుండా ఇంత పసుపో ఇంత కుంకుమో వేసి నమస్కారం మాత్రం చేసి తీరాలి ప్రతిరోజు. ఎందుకని? ఏ ఆడది అమ్మవారి పాదములకు ప్రతిరోజు నమస్కారం చేస్తుందో ఆ ఆడదాని భర్తకు పట్టేటటువంటి అదృష్టం ఆమె పూజయే కారణముగా ఉంటుంది. ఆయనకి యోగం దేనివల్ల నిలబడుతుందంటే ఆమె యొక్క అర్చన వలన నిలబడుతుంది. ఆమె అర్చన అంటే ఆమె చేసే అర్చనలు రెండే ఉంటాయి. వంటంతా అయిపోయిన తర్వాత అగ్నిహోత్రంలో 2 నేతి మితుకులు వీయడం. ఎందుకని ఆయనే మొదటి బ్రాహ్మణుడు. ఇంట్లో ప్రతిరోజు భోజనానికి వచ్చే బ్రాహ్మణుడు ఎవడంటే అగ్నిహోత్రుడే. వంట చేసి నేతి మితుకు వెయ్యకుండా వంట దింపి వడ్డించినటువంటి ఆడది కృతఘ్నురాలు. ఆ ఇంటి వంట తినరు. వంట తినడం అంటే ధర్మపత్ని వండింది అని గుర్తు ఏంటంటే వంట అంతా అయిపోయాక ఎంత గ్యాస్ పొయ్యి అయినా కనీసం 2 మెతుకులు నేతిలో ముంచి పడేసి తీయాలి, అప్పుడు వడ్డించాలి. లేకపోతే ఇంటి బ్రాహ్మణుడికి అన్నం లేదు, నీ భర్తకు పెట్టుకున్నావు. వచ్చిన బ్రాహ్మణుడు ఏమయ్యాడు? వంట చేసి చూసి వెళ్ళిపోయాడు.
ఆ పాపం ఇబ్బంది పెడుతుంది. అసలు సనాతన ధర్మమునందు అగ్నియే, అగ్ని భట్టారక అని పేరు ఆయనకి. భట్టారక అంటే పూజనీయుడు. లలితాపరా భట్టారిక, శృంగార భట్టారక, క్రోధ భట్టారక, లలితాపరా భట్టారిక, అగ్ని భట్టారక. భట్టారక అన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు విడిచిపెట్టద్దు పూజ అని మీకు కాషన్ ఆర్డర్ వేయించినట్టు. ఒకానొకప్పుడు పితృదేవతల యొక్క భార్య అయినటువంటి స్వధాదేవికి 3 కుమార్తెలు. మేనకాదేవి, కళావతి, ధన్యాదేవి. వాళ్ళు 3 పేర్లు ఒకసారి పలికితే చాలన్నారు పుణ్యం. అంత గొప్పవాళ్ళు వాళ్ళు. వాళ్ళ పేరు చెప్పినా, వాళ్ళ పేరు విన్నా సభకు ఒక మర్యాద చెప్పారు. ఆ పేరు చెప్పిన తర్వాత ఇలా కూర్చోకూడదు. ఆ 3 పేర్లు సభయందు ఉచ్చరిస్తే వెంటనే నమస్కారం చేయమని చెప్పారు. వాళ్ళు పుట్టుక చేత స్వధాదేవి కుమార్తెలని చెప్తారు, కానీ వాళ్ళని అయోనిజలని పిలుస్తారు. వాళ్ళు అంతటి జ్ఞాన సంపన్నులు. వాళ్ళు బ్రహ్మగారి సభకి వెళ్ళారు, కూర్చున్నారు. సనక సనందనాది మహాజ్ఞానులు లోపలికి ప్రవేశించారు. పరదేవత యొక్క సంకల్పం, రాబో కాలంలో జరగవలసిన మహత్కార్యం ఒకటి ఉంది, ఆవిడికి తెలుసు సమస్తం. ఎందుకో వాళ్ళు నిష్కారణంగా నవ్వారు. సనక సనందనాదులను చూసి. వాళ్ళు మహాజ్ఞానులు, అలా నవ్వకూడదు సభలో. మహానుభావుడు విరాట పర్వంలో ధౌమ్యుడు నేర్పుతాడు పాండవులకు. సభాప్రవేశం చేసినప్పుడు రాజు ముందు ఆవలింత, తుమ్ము, హాసంబు నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. సభలో కూర్చుని ఆవలించడం, సభలో కూర్చుని తుమ్మడం, సభలో కూర్చుని దగ్గడం, అటువంటి పనులు చేయకూడదు. దగ్గంటారా, ఏదో శరీరమునకు అనారోగ్య రీత్యా వస్తే దోషం లేదు. ఆవలింతంతటి దోషభూయిష్టమైన విషయం సభలో ఇంకొకటి లేదు. వెంటనే వాళ్ళని బయటికి పంపించేస్తారు ఆవలింత వచ్చిందంటే. అంటే వాడికి శ్రద్ధ లేదని గుర్తు ఆవలింత వచ్చిందంటే. కాబట్టి అవి ఉండకూడదని చెప్తాడు ధౌమ్యుడు. వాళ్ళు ఎందుకో సనక సనందనాదుల్ని చూసి నవ్వారు. సనక సనందనాదుల్ని చూసి నవ్వితే పాపం కట్టి కుడుపుతుంది ఎంతటి వాళ్ళైనా. కాబట్టి వెంటనే వాళ్ళు అన్నారు, మీరు 3 మమ్మల్ని చూసి నవ్వారు. అంతటి వాళ్ళు ఎందుకు నవ్వుతారు? పరదేవత యొక్క ఆజ్ఞ లోకోపకారం కోసం. మీరు 3 భూలోకంలో జన్మించండి అన్నారు. అది మర్త్యలోకం. కాబట్టి మర్త్యలోకం కనుక మరణం ఉంటుంది. మరణం ఉంటుంది కాబట్టి కొంత పాపం కూడా ఆవహిస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో పాపకార్యాలు చేయిస్తూ ఉంటుంది. మాకు ఎలా, మేము భూలోకానికి వెడితే ఇబ్బంది కదా, ఎలా మాకు శాప విమోచనమని వాళ్ళు సనక సనందనాదుల్ని ప్రార్థించారు. వాళ్ళన్నారు, పరదేవత మా నోట ఎందుకు పలికించిందో. మేనకాదేవి హిమవంతునికి కుమార్తె అవుతుంది. హిమవంతునికి కుమార్తె అయి పార్వతీదేవిని కుమార్తెగా పొందుతుంది. ఆ కారణం చేత ఆమెకు కైలాస ప్రాప్తి. ఇక రెండవదైనటువంటి ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. ఆ కారణం చేత సీతమ్మకి తెల్లవుతుంది, కాబట్టి వైకుంఠ ప్రాప్తి. మూడవదైన కళావతి వృషభానుడు అనబడేటటువంటి వైశ్యునకు భార్య అవుతుంది, రాధాదేవికి తల్లి అవుతుంది. ఆ కారణం చేత గోలోక ప్రాప్తి. వీళ్ళు 3 అమ్మవారి యొక్క 3 విశేష శక్తులకు తల్లులవుతారు అని వరం ఇచ్చారు. అందుకని మేనకాదేవి కడుపున పార్వతీదేవి పుట్టారు. ఇప్పుడు సనక సనందనాదుల మాట నిజం చెయ్యడానికి ఆమె గిరిసుతే పర్వతరాజపుత్రి కావాలి. పర్వతరాజపుత్రి కావాలి అంటే మేనకాదేవికి కూతురు అవ్వాలి. మేనకాదేవికి కూతురు అవ్వాలంటే తిన్నగా ఆమె కుమార్తెగా రాలేదు, ముందు ప్రత్యక్షమైంది అమ్మవారిగా. నేను నీకు కుమార్తెగా వస్తాను, కానీ నేను అలా రావడానికి నువ్వేం చేయాలో తెలుసా? సువాసిని పూజ చెయ్యి. అంటే సువాసిని పూజ ఎంత శక్తివంతమో మీరు చూడండి. అందున సువాసిని పూజ చేసేటప్పుడు నీతితో అప్పాలు తయారు చేసి మీరు ఆ సువాసినికి ఇచ్చారనుకోండి, జన్మ జన్మాంతరముల యందు కూడా భార్యాభర్తలలో ఒకరు తొందరగా శరీరాన్ని విడిచిపెట్టడం, రెండవ వారు దీర్ఘకాలం జీవించి ఇబ్బంది పడడం అనేటటువంటిది ఉండనే ఉండదు. అందుకే అసలు నీతితో చేసిన అప్పాలు ఎప్పుడు ఇప్పిస్తారో తెలుసా? ఇంట్లో ఆడపిల్లని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఇప్పించాలి. పెళ్లి కూతుర్ని చెయ్యగానే మొట్టమొదట చేయవలసిన పని ఏమిటంటే నేతిలో అప్పాలు తయారు చేసి, అప్పం అంటే బియ్యపిండి బెల్లం కలిపి చేస్తారు,
ఆ అప్పాన్ని కానీ ఆ అమ్మవారి స్వరూపంగా సువాసినికి ఇస్తే సువాసిని దాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టినా సువాసిని నోట్లో వేసుకున్నా ఉత్తర క్షణం దాని యొక్క ఫలితాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే మహానుభావుడు కాబట్టి పోతన గారి రుక్మిణీ కళ్యాణం చదవండి మీరు. రుక్మిణీ కళ్యాణంలో పోతన గారు రుక్మిణీదేవి చేత నేతి అప్పాలు ఇప్పించాడు. ఆయన అలా వ్రాయడానికి కారణం ఏమిటంటే, అలా ఆంధ్రీకరించడానికి కారణం ఏమిటంటే, ఆయనకి తెలియని విషయం లేదు. ప్రత్యేకించి శ్రీ విద్యా తంత్రమునందు సిద్ధహస్తుడు పోతన గారు. అందుకే రుక్మిణీ కళ్యాణంలో శివాలయానికి వెళ్ళినటువంటి రుక్మిణీదేవి 5వ తనానికి సంబంధించినటువంటి ఆభరణములను, నీతి అప్పాల్ని, చిరుకు ముక్కల్ని సువాసినికి ఇచ్చి నమస్కరించి బయటికి రాగానే కృష్ణ దర్శనం అయింది. అప్పటి వరకు లేదు కృష్ణ దర్శనం. అది పరదేవతానుగ్రహం అంటే. చూపించాలనుకున్నారు పోతన గారు. ఒక సువాసిని పూజలో నేతి అప్పం ఎంత గొప్పది. మీరు సామాన్యంగా తీసుకోకూడదు కొన్ని పదార్థాలని. అది దేవీ నవరాత్రుల్లాంటి కార్యక్రమాల్లో మూక పంచశతి, సౌందర్యలహరి మొదలైనటువంటి ప్రవచనాలు జరుగుతున్నప్పుడు సువాసిని పూజలో ఇటువంటి పదార్థ సమన్వయం చేయడం, ఆ పదార్థం అమ్మవారికి విశేషంగా నివేదన జరగడం, ఎవరు నివేదన చేశారో, ఎవరు పూజకి కూర్చున్నారో వాళ్ళకి, చూసిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి, చేయించిన వాళ్ళకి అసలు దాని యొక్క ఫలితాన్ని చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకే పెళ్లి కూతుర్ని చేస్తే తప్పకుండా ఇస్తారు. ఇక నేతి గారె పెడితే బహుప్రసన్నురాలైపోతుంది. బహుప్రసన్నురాలవుతుంది. ఆమె నీతి పదార్థాన్ని తింటుంది. సరే, నేను ఇప్పుడు వేదిక మీద చెప్పడం ఎందుకని ఇప్పుడు చెప్పను, వేరొకసారి గుంటూరు వచ్చినప్పుడు చెప్తా ఇంకొక విశేషం. కాబట్టి ఇప్పుడు నేను చెప్తే నాకే ఇబ్బంది వస్తుంది రేపొద్దున, అందుకని నేను చెప్పను అది. కాబట్టి అమ్మవారికి అందాలి అంటే అమ్మవారే చెప్పింది, ఇలా చెయ్యి అని చెప్పింది. అందుకే రేపటి రోజున మీ అందరూ ఇక్కడ జరిగేటటువంటి పూజలో శుక్రవారం చిత్రం ఏమిటంటే, నా సంకల్పం ఏమీ లేదు ఇందులో. అసలు నేను అలా చేద్దాం అనుకోలేదు. హరిప్రసాద్ గారు వచ్చి నన్ను అడిగారు ఏమైనా చేద్దామని. నేను పరదేవతని ప్రార్థన చేశా. శుక్రవారం నవమితో కూడింది. ఎంత గొప్పగా కూడిందో చూడండి. ఉన్న మూక పంచశతిలో అదొకటే శుక్రవారం. ఆ శుక్రవారం నవమితో కలిసింది. ఆ రోజున సువాసిని పూజ జరగబోతోంది కాబట్టి రేపు ఇక్కడ ఎవరెవరు సువాసిని పూజ చేస్తారో వాళ్ళందరూ నీతి అప్పాలు పుచ్చుకుంటారు. పుచ్చుకుని వాళ్ళందరూ పూజలో అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఏ తల్లి ఇక్కడ సువాసిని పూజ అందుకుంటుందో ఆ తల్లికి నేతి అప్పాలతో కూడినటువంటి పళ్ళాన్ని బహూకరిస్తారంటే అన్ని అప్పాలు బహూకరిస్తారు అమ్మవారి స్వరూపంగా. అంటే ఆమె అంత మన్నన పొందిన తల్లి. ఆమె యందు అమ్మవారి విభూతి ఉన్న కారణం చేతనే ఆమె అంత గొప్ప లక్షణాలతో నిలబడింది అని గుర్తు. కాబట్టి అంత గొప్పది సువాసిని పూజ. ఆవిడే చెప్పింది, ఇలా పూజ చేయి, నేను నీ కడుపున పుడతాను అంటే. అన్నిటికన్నా పతాక స్థాయి ఏమిటో తెలుసా లోకంలో? అందరూ అమ్మా అని అమ్మవారు అనే పిల్లని అమ్మాయి అని తండ్రిగా పిలవడం. అందరూ ఏ జగదంబకి నమస్కారం చేస్తారో ఆ జగదంబ నాన్నగారండి అని నమస్కారం చేయడం. వాడు ఎవడుంటాడు? కోట్ల 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 మందిలో ఎవరో ఒక్కడుంటాడు. అందుకన్నాడు వీరభద్ర విజయంలో పోతన గారు పార్వతీ కళ్యాణం చెప్తూ అద్భుతమైన పద్యం ఒకటి రచన చేశారు. ఆయన అన్నాడు, హిమవంతుడు తెలుసు వచ్చింది పార్వతీదేవి అని. ఆయన అన్నాడు, అమ్మా గిరిలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. నేనేముందమ్మా, ఓ కొండనమ్మా, ఇన్ని కొండల్లో ఒక కొండకి నువ్వు పుట్టావా అమ్మా, నీకు నేను తండ్రినయ్యానా? ఏమి భాగ్యం అమ్మా నాది, ఇది మహాద్భుతంబు, ఇది అద్భుతం, నాకేం పుణ్యం ఉందన్నాడు. ఏమిటో తెలుసా పుణ్యం?